కడేసి సందు వాక్యం సెలవిస్తున్నది, one generation is 40 years. నీ యొక్క తరము 40 సంవత్సరములు. ஆனா 6000 வருஷம் ஆதாம் முதல் இம்மட்டுமாக అయితే ఆదాము మొదలుకొని ఈ దినం వరకు 6000 வருஷம் 6000 సంవత్సరములు. 6000 divided by 40 6ని మనం 6తో విభజిస్తే అది 40గా వస్తున్నది. 150 generation passed away. 150 வருஷம் ஆயிருக்குது, 150 சந்ததி ஆயிருக்குது. 150 తరాలు వెళ్ళిపోయాయి. ஆனா ஒரு சந்ததி தான் அவர் சேவிக்கும். అయితే అందులో ఒక తరం వారే ఆయన ఆరాధిస్తారు. தேவன் அந்த சந்ததியில நாம் வாழும்படியான தேவனுடைய கிருபை, మనము ఆ సంతతిలో జీవించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన కృప. இந்த சந்ததி தான் மிக ஒழிந்து போகாது. ఈ సంతతే అది లయమైపోదు. ஆகவே தேவன் தாமே இந்த சந்ததியில நாம் தாமே ఈ సంతతిలో జీవిస్తున్న మనము కారణాన్ని చూడక ఎంతబడే సంఖ్యలో మనం జీవిస్తాం. 1992లో 40 வருஷமாக 40 సంవత్సరాలుగా இந்த வார்த்தை ஊழியத்தை உருவாக்கி ఈ యొక్క వాక్యము అనే సేవను ఆయన రూపించి వార్త మనవాటి ఆగుదற்காக వాక్యము గమనబడిన వధువుగా మనల్ని తీర్చిదిద్ది பாவியாக இருந்த நம்மை, పాపులుగా ఉంటున్న మనలను, மண்ணோட மண்ணா அழிப்போர் நம்மை, మట్టిగా కలిసిపోయే మనలను, அழிந்து போகிற நம்மை, నశించిపోగలిగిన మనలను தாமஸ் அவதாமே క్రీస్తు థామస్ గారి ஊழியத்துல ఆయన యొక్క సేవలో வார்த்தை யுகத்துல వాక్యము ద్వారా ஒரு கூட்ட மக்களை తనకంటూ ఒక బృందాన్ని அழியாமல் தடுத்துக்கொள்ள முடியாது, నశించిపోకుండా ఎత్తబడినట్లు நாம் தாமே கோழையாக இருந்த நம்மை భయపడుతున్న మనలను வீரராக்கப்பட்டு మనము ధైర్యవంతులుగా మనల్ని మార్చి ஒன்று குப்பை இருந்த நம்மை ఎందుకు పనికిరాని ఒక కుప్పలా ఉంటున్న మనలను வார்த்தையாக்கப்பட்டதுக்காகவும் వాక్యముగా మార్చుట ద్వారా வேதம் சொல்லுது, వాక్యము సెలవిస్తున్నది. யோவான் 1:1 యోహాను సువార్త 1:1 ஆதியில வார்த்தை இருந்தது, அந்த வார்த்தை தேவனா இருந்தது, அந்த வார்த்தை மாம்சமாகி கிருபையினாலும் சத்தியத்தினாலும் நமக்குள் வாசம் செய்தார். ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడైనడు, ఆయన కృపా సత్య సంపూర్ణై మనలో ఆయన నివాసము చేసెను. ஆதியில வார்த்தை இருந்தது, ఆది యందు వాక్యము ఉండెను, அந்த வார்த்தை ఆ వాక్యము வார்த்தையாக தேவன், వాక్యమైన దేవుడు வார்த்தை கொண்டு பேசும்போது, వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు, வானம் உண்டாக்கடு சொல்லும்போது ఆకాశము కలుగును గాక అని చెప్పినప్పుడు வானம் உண்டாயிடுச்சு, ఆకాశం కలిగినది. அதே வார்த்தை అదే వాక్యము இயேசு கிறிஸ்துவாக்கப்பட்டு యేసుక్రీస్తుగా మార్చబడి அந்த வார்த்தை ఆ యొక్క వాక్యం உயிர்ப்பிக்கிறாக்கப்பட்டு అది ప్రవర్తింప చేసే శక్తిగా మారి நமக்குள் வாசம் செய்தார். మనలో ఆయన నివాసం చేశాడు. அது தேவன் என்ன செய்தாரோ ఆది యందు దేవుడు ఏం చేశాడో அது நம் செய்யும்படியாக అదే కార్యం మనము చేయనట్లు வார்த்தையை நாம் వాక్యమైన మనము வார்த்தை கொண்டு பேசும்போது వాక్యము ద్వారా మాట్లాడుచున్నప్పుడు இன்னொரு உலகம் படைப்போம், మరొక ప్రపంచాన్ని మనం కలుగు చేయగలము. இன்னொரு உலகத்தை படைக்க வல்லமை, మరొక ప్రపంచాన్ని కలుగు చేయగలిగిన శక్తి, எல்லா வியாதியும் சிறைப்பிடிக்க வல்லமை, ప్రతి రోగులను స్వస్థపరచగలిగిన శక్తి நம்ம உருவாக்கினது మనలను కలుగు చేసినది தாமஸ் தான். క్రీస్తు థామస్ యొక్క సేవలు మాత్రమే. 2 కొరింథీయర్ అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక வாசிக்கும் போது 5వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే நம்மை ஆயத்தப்படுத்தின தேவனே, మనలను చిత్తపరిచినది దేవుడే. கர்த்தரும் கர்த்தர் கிறிஸ்துவ வெளிப்பட்டு అప్పుడు ప్రభు యొక్క పుత్రులుగా మనం కలుగు చేయబడి நம்மை வார்த்தைக்கப்படுத்து మనలను వాక్యముగా మార్చాడు. நாம் தாமே మనమే ఇప్పుడు ఆది నిలమికి கொண்டு போய்ட்டோம். ఇప్పుడు మనము ఆది బిగినింగ్ ప్రారంభం నుండి 6% మనం పెంచుకోబడ్డాం. ఆదిలో వాక్యాన్ని దేవుడు, ఆది యందు వాక్యమైన దేవుడు వార్த்தை கொண்டு பேசும்போது వాక్యము ద్వారా మాట్లాడుచున్నప్పుడు వానం ఉండాకడు சொல்லும்போது ఆకాశం కలుగుగాక అని చెప్పినప్పుడు వానం ఉన్నాయిச்சு, ఆకాశం కలిగినది. அதற்கு ஸ்நானம் கூறுகிறார். అదే క్రీస్తు జ్ఞానం చెప్తున్నాడు. மரியாளுக்கு வார்த்தை இருந்தது போல మరియాల్లో వాక్యం ఉండుట ద్వారా கடைசி நாட்களில் ఈ యొక్క చివరి దినాలలో மணவாட்டிக்கு வார்த்தை இருக்கும், వధువులో కూడా వాక్యం ఉండును. நாம பேசணும். இப்போது మనం ఇప్పుడు మాట్లాడవలేను. நீ பேசு, నీవు మాట్లాడు. ஏன் அழுகிறாய், ఎందుకు ఏడుస్తున్నావు, why cry, నీవెందుకు ఏడుస్తున్నావు, speak, మాట్లాడు. இப்போ தேவன் தாமே ఇప్పుడు దేవుడే நம்ம அந்த பேசும் நிலை கொண்டு வந்துட்டாரு. మనం మాట్లాడే స్థితికి ఆయన తీసుకొచ్చాడు. என்றால்
ఎందుకనగా மணவாளன் வார்த்தை என்றால் పెళ్లి కుమారుడు వాక్యం అనగా மணவாட்டி வார்த்தை. పెళ్లి వధువు కూడా వాక్యముగా ఉంటున్నది. தேவன் மணவாள ஒரே சரீரமாக இணைக்கப்பட்டது தாமஸ் முடித்துள்ளார். చూడండి థామస్ గారు చెబుతున్నాడు వాక్యము పెళ్లి కుమారుడు ఒకటిగా సమకూర్చబడి ఉన్నారు. ஒரு மணவாட்டி வார்த்தை என்றால் వధువు వాక్యమైతే வார்த்தைகள் வல்லமை இருக்குது. ఆ యొక్క వాక్యములో శక్తి ఉన్నది. உலகம் காணப்போகுது. மணவாட்டிக்கு இருக்க வல்லமை பூமி காணப்போகுது. వధువులో ఉంటున్న శక్తిని ప్రపంచము చూడబోతున్నది. அதுதான் சொல்ற மெசேஜ்ல అందుకే బ్రాహ్మణ మెసేజ్ చెప్తున్నాడు. what was the Holy Ghost given for? ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీకు ఇవ్వబడి ఉన్నాడు అది சொல்றாரு. అని చెప్తున్నాడు. at the adoption time పుత్రసులుగా దత్తపుత్ర ఆత్మ ఇచ్చిన సమయంలో దేవుడు நிறைவையும் దేవుడు తన యొక్క పరిపూర్ణతను நம்முடைய வல்லமையும் తన యొక్క శక్తిని நம்முடைய உயிர்த்தெழுதலும் తన యొక్క పునరుత్థానమును சபையில ஊற்றுவேசினார். సంఘంలో నేను కుమరించెదను అని చెప్పి ఉన్నాడు. அந்த நிறைவு பெற்று விட்டோம். ఆ యొక్క పరిపూర్ణత మనం పొంది ఉన్నాము. இப்ப நம்மளாம் வார்த்தையாக்கப்பட்டிருக்கிறோம். ఇప్పుడు మనందరం కూడా వాక్యంగా మార్చబడి ఉన్నాము. அடுத்த கட்டமாக తరువాత దశ వార్తైన ஊழியமானது ఆ వాక్యం అనే పరిచర్య. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ షో. ఇది వచ్చి అందరికి కనపడేది కాదు. அடுத்த கட்டமாக అది తరువాత దశలో வல்லமைக்குள்ள பிரவேசிக்கிறோம். మనం శక్తిలో కూడా ప్రవేశించబోతున్నాం. மணவாட்டி யார்? వధువు ఎవరు? அந்த வல்லமை வெளிப்படும் நேரம் ఆ యొక్క శక్తి బయలుపడే సమయము. அதற்கு ஸ்நானம் கூறுகிறார். అదే క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. யோர்தானை மணவாட்டி யோர்தானை கடந்த கிறிஸ்து ஸ்திரீகள் பாதங்களிலே உலகத்தின் மக்கள் விழுவார்கள். వధువు ఆ యొక్క యోర్దాను దాటిన ఆ యొక్క స్త్రీ యొక్క పాదముల మీద లోకములో ఉన్నవారు పడుతారట. ஏன் யோர்தானை கடந்து கிறிஸ்து சொல்லும்போது ఎందుకు యోర్దాను దాటి వెళ్ళాలని చెప్పారు? நாம் ஆவிக்குள்படி మనము ఆత్మీకంగా எல்லா வாக்குத்தத்தமும் கானான் கட்டவர்கள். ప్రతి వాగ్దానం కూడా కానానులోనే నెరవేర్చబడుతున్నది. ஒரு கூட்ட மக்கள் కొంతమంది அழியாமல் தெரிந்து கொள்ள வேண்டும். చూడండి వారు నశించిపోని ఉజ్జీవకరమైన ఒక దేహము ధరించుకోవలేను. யோனா நினைவுக்கு முன்குறித்தார். యోనా నినివేకు పంపబడుటకు ఆయన ఏర్పరచబడ్డాడు. அவர் எங்க போனாலும் ఆయన ఎక్కడికి వెళ్ళినాను நினைவுக்கு முன்குறித்தார். ఆయనను నినివే పట్టణానికి వెళ్ళుట కొరకు ఆయన నియమించుకున్నాడు. అదే మరి అదే రీతిగా మనవట్టులో వధువు కూడా రాప్చర్ ఎత్తబడుట రాప్చర్ ఎత్తబడుట మనవాట్యం వధువు ஒன்று ఒకటే. அது பிரிக்க முடியாது. யோனா நினைவுக்கு போய்தான் ஆகணும். ఏనాడు యోనా నినివే పట్టణానికి వెళ్ళే కావాలి. దర్శించి పోనాலும் ఆయన దర్శించి వెళ్ళినను నినివే தான். ఆయన్ను వెళ్ళవలసిన స్థలము నినివే పట్టణానికి మాత్రమే. అదే మరి అదే రీతిగా మనవాట్యం రాప్చర్ தான். వధువు కూడా ఎత్తబడుట కొరకే. நம்ம ஏதாவது ராப்சர் நடக்காது. మనము లేకుండా ఎత్తబడే కార్యం జరగదు. தேவன் ஒருத்தருக்காக அழைத்திருக்கிறாரு. కాబట్టి దేవుడు ఏదో ఒక ఉద్దేశం మనల్ని పిలిచి ఉన్నాడు. కడేసి సంతతి ఇది చివరి యొక్క సంతతిగా కడేసి నిమిషం చివరి గడియలు పుత్రసుల నేరం ఆ యొక్క దత్తపుత్రాత్మ పొందుకునే మనవాటికి వల్ల వెలుపడి నేరం వధువు శక్తి పొందుకునే సమయముగా ఉంటున్నది. ఊహితుల నేరం పునరుద్ధానమయ్యే ఒక సమయము. இந்த ஊழியத்தில் தாமே ఈ సేవలోనే கூறுகிறார். இதுவரைக்கும் வல்லமை பூமி காணவில்லை. ఇంతవరకు ఇలాంటి శక్తిని భూమి కనుగొనలేదు. మనవాటి కాణపడుతుంది. అయితే ఆ వధువు ద్వారా ఈ శక్తిని ప్రపంచం చూడబోతున్నది. రెండు ఊழிయం అప్పుడు రెండు సేవలు தாமே క్రీస్తు గ్రహణమే బైబిల్ சொல்லுது. బైబిల్ చెబుతున్నాడు முன்மாறி பின்மாறி తొలకరి వర్షము కడపటి వర్షము. முன்மாறி பின்மாறி ஆனது ఆ తొలకరి కడపటి అదునది மழை వర్షము. ஆனா பைபிள் மழை போட்டிருக்கு. అయితే బైబిల్ వర్షం చెప్పబడుతుంది. அதுக்கு தான் சொல்றாரு ప్రణాళిక அது வந்து heavenly rain. అది పరలోకపు యొక్క వర్షం. பூமிக்கு மழை இல்ல. అది సముద్ర వర్షము కాదు. Farmer great rain తొలకరి వర్షము కడపటి వర్షము is heavenly rain. ఇది పరలోకపు యొక్క వర్షముగా ఉంటుంది. Revelation 10. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. Mighty angel keeping his left foot on earth. బలవంతమైన ఆ యొక్క దూత దిగి వచ్చున్నప్పుడు Right foot on the sea. Right foot on the sea.
ఆ యొక్క సముద్రం మీద కాలు కుడి కాలు సముద్రం మీద పెట్టినది. அவன் மகத்தான ஊழியத்துல ఆ యొక్క మహిమకరమైన సేవలో நாம் பிரவேசி దేవుడి கிருபை. మనము ప్రవేశించుట ఇది దేవుని యొక్క కృప అయి ఉంటున్నది. அதே மாதிரி பாத்தீங்கன்னா అదే రీతిగా చూసినట్లయితే நிறைய பெற்று విట్టோம். మనము పరిపూర్ణత పొంది ఉన్న அடுத்த கட்டமாக తరువాత దశ దేవుడి వల్లమికుల ప్రవేశికి పోறோம். దేవుని యొక్క శక్తిలోనికి ప్రవేశింపబోతున్నా. அதுக்கு ஸ்பான கூறிய விட்னஸ் అదే క్రీస్తు బ్రానమ్ வந்து says the message victory day. ఆ క్రీస్తు బ్రహ్నాం ఆ యొక్క దినమును గూర్చిన సాక్ష్య వాక్యము my ministries is a temporary victory day. నా యొక్క సేవ ఏదో తాత్కాలికమైనది కాదు, but there is going to come a complete victory day. నేను వెళ్ళి మరలా వచ్చేదే నా యొక్క స్థిరమైన ఒక సేవగా ఉంటున్నదని చెప్తున్నాడు. Jesus will be there. యేసు క్రీస్తు వచ్చున్నాడు. So this is a victory day. అదే విజయవంతమైన దినము. ஏன் கிறிஸ் பிரானம் victory day கிடையாது? ஏன் அவர் வந்து ஏன் victory கொண்டாடல? ఎందుకు క్రీస్తు బ్రహ్నాం ఆ యొక్క విజయోత్సవాన్ని ఆయన సంతోషించలేదు? అప్పుడు కింగ్ డేవిడ్ పాతీనా ఆ యొక్క రాజు అయిన దావీదును చూసినట్లయితే அவர் வந்து 3 anointings. ఆయన 3 అభిషేకాలు పొంది ఉన్నాడు. ఫస్ట్ anointing మొదటి అభిషేకము దావీదును అభిషేకింపబడ్డాడు, రాజా ఆకినాங்க. ఆయన రాజుగా చేశారు. మూడవ anointing మూడవ అభిషేకము ఇశ్రాయేల్ నాటి எல்லா மக்களும் வந்து ఆ ఇశ్రాయేలు దేశమున ప్రజలందరూ వచ్చి రాజాగా అభిషేకం பண்ணி రాజా ఆకినారు. ఆ దావీదును రాజుగా అభిషేకించి రాజుగా ఆయన్ని సింహాసనంలో కూర్చోబెట్టారు. క్రిస్ బ్రానం இருக்கும்போது అప్పుడు క్రీస్తు బ్రహ్నాం ఉంటున్నప్పుడు సీక్రెట్ anointing ఆయన్ను రహస్యముగా అభిషేకింపబడ్డాడు. సీక్రెట్ క్రూసిఫికేషన్ ఆయన ప్రవక్త, ఆయన రహస్యముగా ఆయన క్రీస్తుగా ఎంచబడ్డాడు. సీక్రెట్ సాక్రిఫైస్ ఆయన రహస్యముగా ఆయన తను త్యాగం చేసుకున్నాడు. సీక్రెట్ బరియల్ ఆయన భూస్థాపన చేపడ్డాడు. సీక్రెట్ క్యాప్చర్ ఆయన రహస్యముగా ఎత్తబడ్డాడు. ఆయన రహస్యముగా ఎత్తబడ్డాడు. ஏன்னா மனுஷகுமார் பூமியில் இருக்கும்போது விசுவாசத்தை காண்பாரோ అంటే మనుష్య కుమారుడు భూలోకంలో ఉన్నప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా. అది సీక్రెట్ எல்லாமே సీక్రెట్ முடிச்சது. క్రీస్తు బ్రహ్నాం యొక్క జీవితంలో సమస్తం కూడా మర్మముగా చేసి ముగించాడు. అయితే క్రీస్తు థామస్ యొక్క సేవలోనే ఎఫెసీయులు 1:9 పడి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా కాలం నెరవేరుம்போது ఆ యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవి సకలం క్రీస్తుకుల్ కూట్టబడ్డాను. సమస్తము కూడా క్రీస్తులో సమకూర్చబడాలి. క్రీస్తు మూలమాదా ఇணைக்கப்பட வேண்டும். క్రీస్తు మూలకముగా మాత్రమే సమస్తము కూడా సమకూర్చబడాలి. ఇప్పుడు చూసినట్లయితే మేజర్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. మేజర్ థింగ్స్ అంటే ఎదిగిన కొన్ని కార్యములు, ఇదే కార్యం నడకపోతే పెరియ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మనవాటి రహస్యమా ఇప్పుడు మనవాటితమే రహస్యమా ఆయుధపడుతాంగ. ఇప్పుడు వధువు రహస్యముగా రూపింపబడి ఉన్నది. తరువాత దశలో వల్లమ ఊழியத்துல శక్తివంతమైన సేవలో இன்னொரு வானத்தை பூமி அசைப்பேன் சொன்ன தேவன் ఆకాశము భూమిని నేను కదిలించదనని చెప్పిన దేవుడు అసైక పోగరారు. ఆయన కదిలించబోతున్నాడు. వానత అగ్ని విడిపోదు. ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడబోతున్నది. మరితవల ఉయితడ పోறாங்க. మరణించిన వారందరూ కూడా వారు సజీవులుగా లేవబోతున్నారు. మనవాటి వార్తై వధువు వాక్యము మనవాటి వార్తకి వల్లమే ఏర్పడే నేరం. వధువులో వాక్యము ద్వారా శక్తి బయలుపడే సమయము. సింహము గర్జికి మోది ఇప్పుడు సింహము గర్జించే సమయంలో బిల్లిపాల్ ఫ్యామిలీ, రెబెకా ఫ్యామిలీ, సారా, జోసెఫ్ అవును అడిగి వరపోறாங்க. ఇప్పుడు చెప్పిన ఈ కుటుంబీకులందరూ కూడా రానయ్యుంటున్నారు. అదే మరి 2000 வருஷமா అదే రీతిగా 2000 సంవత్సరములుగా యూదులు కిഴக்கு నోకి பார்த்து கொண்டிருக்காங்க. యూదులు తూర్పు పడమట దిక్కు వైపు చూస్తున్నారు. హోషియా 11వ అధ్యాయం சொல்லப்பட்ட அந்த సింహం గర్జిக்கும்போது హోషియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ సింహం గర్జించినప్పుడు వేర్కలు వర வேண்டும் అలా அவருக்கு தெரியும். அவருக்கு తూర్పు దిక్కు నుండి కూడా వారు రావాలని అదే వారు ఎరిగి ఉన్నారు. ఏశాయా 41 2వ అధ్యాయத்துல కిഴக்கு నీతిమాన్ எழுப்புவேன். ఏశాయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనంలో నీతిమంతుని నేను సజీవునిగా లేపెదను. இதெல்லாம் யூதர்கள் படிக்கிறாங்க. ఆ యూదులు ఇంకను ఆ యొక్క వచనాలు చదువుతున్నారు. ఏశాయా 45ல ఏశాయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయంలో కిഴకిలిందు ఉరాంజే పక్షి எழுப்புவே சொன்னாரு. పడమటిలో నుండి కూడా ఒక పిచ్చుక లేస్తున్నదని చెప్పి అన్నాడు. ఏం అది కిഴக்கு కిഴக்கு కిഴக்கு
అది ఎందుకు తూర్పు తూర్పు తూర్పు? அதனாலதான் இஸ்ரேல் மக்களை இப்ப கிழக்கு நோக்கி பாத்துக்கிறாங்க. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ కూడా తూర్పు దిక్కు నుండి చూస్తున్నారు. பைபிள் சொல்லுது கிழக்கு சொல்லுது. బైబిల్ చెప్పుచున్నది తూర్పు అని. அதே மாதிரி அவங்களும் இஸ்ரேல் கிழக்கு நோக்கி பார்த்து கொண்டிருக்காங்க. అదే రీతిగా వారు కూడా తూర్పు వైపునే చూస్తున్నారు. அதே மாதிரி லார்ட் பிரானம் சொல்லிக்கிறாரு. అదే రీతిగా ప్రభు బ్రహ్నాం చెప్పి ఉన్నాడు. 16 முறை இந்தியா 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 சொல்லிக்கிறாரு. 16 మార్లు కూడా ఇండియా 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 అని చెప్పి ఉన్నాడు. அதனாலதான் பிரானம் கொடுத்த அந்த ஊழியக்காரலாம் இந்தியாவுக்கு வந்தாங்க. అందుకే క్రీస్తు బ్రహ్నాం చెప్పిన సేవకులందరూ కూడా భారతదేశం నుండి వచ్చారు. அவங்க என்னன்னு தெரியாது, వారికి ఏంటనేది తెలియదు. ஆனா ஏதோ இந்தியால நடக்குது இஸ்ரேல் மக்கள் எதிர்க்கிறாங்க. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏదో ఒకటి భారతదేశంలో జరగబోతున్నదని ఎదురు చూస్తున్నారు. ఇస్రాయేల్ నేషనల్ యాంథమ్ లో, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశీయ గీతంలో 2000 வருஷமாக 2000 ஆண்டுகளாக 2000 సంవత్సరములుగా இதயம் துடித்துக் கொண்டிருக்கிறது. మా యొక్క హృదయము తెప్పరిల్లుచున్నది. சியோன் நோக்கி, సియోను వైపు చూస్తూ, அங்கிருந்து எங்களுக்கு கிழக்குல இருந்து எங்களுக்கு ரட்சிப்பு வர வேண்டும், తూర్పు దిక్కు నుండి కూడా మాకు రక్షణ రావాలను. எல்லாம் கிழக்கு நோக்கி இருக்கிறாங்க. ప్రతి ఒక్కరు కూడా తూర్పు దిక్కు వైపు చూస్తున్నారు. அதே மாதிரி லாஸ் தண்ணில் முழுக வேண்டும். అదే రీతిగా లార్డ్స్ ఏంజల్ పట్టణము నీళ్ళల్లో మునిగిపోవలెను. అదే రీతిగా కళ్ళు అగ్ని జ్వాల వర வேண்டும். అదే రీతిగా కళ్ళల్లో నుండి కూడా అగ్ని జ్వాలలు బయలుదేరి రావలెను. ఇరువురు కరుపు పట్ట చెందినవరాగా, 2 పొదుగు కలిగిన ఆ యొక్క ఖడ్గముతో கைகளால் பெருக்கப்பக்கால் உருண்டு வர வேண்டும். ఆ యొక్క రాయి కూడా అది పొర్లి రావలెను. இதெல்லாம் நடக்க போகுது காரியம். ఇవన్నీ జరగనై ఉన్న కార్యాలు. இது என்னுடைய வார்த்தை இல்ல, ఇవి నా యొక్క మాటలు కాదు, దేవుని వార్த்தை, దేవుని యొక్క మాటలుగా ఉన్నాయి. அதே மாதிரி பாத்தீங்கன்னா అదే రీతిగా చూసినట్లయితే அதுதான் இப்ப வார்த்தை நம்ம பெற்று விட்டோம். అదే వాక్యమును మనము ఇప్పుడు పొంది ఉన్నాము. அடுத்த கட்டம் வல்லமைகளா பிரவேசிக்க போறோம். తరువాత దశలో శక్తిలోనికి మనం ప్రవేశింపబోతున్నాం. அந்த వల్లమినాல ఆ శక్తి ద్వారా உலகத்தின் மக்கள் நம்ம பார்த்து விழ போறாங்க. ప్రపంచంలో ఉంటున్న ప్రజలు మనల్ని చూసి அந்த வல்லமினால எல்லாரும் வந்து அந்தந்த இடத்துல மனவாட்டி வாழ இடத்துல மண் எடுத்துட்டு போறாங்க. ప్రతి ఒక్కరు వధువు జీవిస్తున్న స్థలంలో వారు కాళ్ళు మన్ను తీసుకొని ఎలబోతున్నారు. అదే క్రీస్తు బ్రహ్నాం చెప్పి ఉన్నాడు, தேவன் மனவாட்டியை உயர்ந்த ஸ்தானத்துல உயர்த்தி காட்ட போறாரு. వధువును దేవుడు ఎత్తైన స్థలములో ఆయన చూపించబోతున్నాడు. మనవాటి చేయబోరెంద్రాల్, ఎందుకు వధువుకు ఈ కార్యం చేయబోతున్నానంటే, நாம் இத்தனை ஆண்டுகளாக మనం ఇన్ని సంవత్సరములుగా వార్తే தான் பார்த்து வந்துட்டோம். వాక్యాన్నే మనం చూస్తున్నాం. எந்த அற்புத அடையாளத்தையும் பார்க்கல, ఏ అద్భుత సూచన కార్యాలు మనం చూడలేదు. వార్తే మనవాட்டி ஆயிருந்தபடியால், వాక్యము వధువుగా ఉండుట ద్వారా దేవుడు మన వార్తనిలే கொண்டு வந்திருக்கிறார். దేవుడు వాక్యము ద్వారానే ఇంతవరకు మనం నడిపించి ఉన్నాడు. అదే క్రిస్తు బ్రహ్నాం తమ చేసి పురిగారు. అదే క్రీస్తు బ్రహ్నాం స్వామి కూడా తన వర్తమానంలో చెప్తున్నాడు, நிறைவேற்றி விட்டோம், మనం ఇప్పుడు పరిపూర్ణత పొంది ఉన్నాము. நிறைவு என்றால் ఆ పరిపూర్ణత అనగా அதான் முன்மாறி, అదే తొలకరి వర్షము. 40 ஆண்டுகளாக நம்மளை போதித்து வார்த்தை கொண்டு போதித்து அந்த வார்த்தை செவியில் சென்று இதுல பதியப்பட்ட வார்த்தை இப்ப சிந்தில உயிர்ப்பிக்கப்பட்டு நாம் பேசுற வார்த்தை అది దేవుడి వార్త. 40 సంవత్సరముగా దేవుని యొక్క వాక్యము మనకు ఉపదేశింపబడి ఉన్నది, నేర్పింపబడి ఉన్నది. ఆ వాక్యం మన చెవుల ద్వారా విని మన యొక్క హృదయంలో దాచుకొని మన యొక్క మనసుతో మన నాలుగుతో మనం మాట్లాడుతూ ఉంటున్నాం. అదే క్రీస్తు బ్రహ్నాం చెప్తున్నాడు, మనవాటి తామే, ఈ యొక్క వధువు మనవాటి తామే ஒரு ஆசீர்வதிக்கப்பட்ட அவளுக்கு இருப்பாள். వధువు ఆశీర్వదింపబడినదై ఉంటున్నది. మగతాన స్థానத்துல நம்ம உயர்த்தி வச்சிருக்காரு. దేవుడు మనను మహిమకరమైన స్థలంలో హెచ్చించి ఉంటున్నాడు. కర్తృ స్తోత్రం ఉండదాక, దేవునికే స్తోత్రాలు కలుగును గాక. అది అర్థపడియాక తదుపరి 7వ ముద్ర. ఆదాము తామే, ఆదాము இந்த భూమి கொடுக்கும்போது, ఆదాము இந்த భూమి ఆండుకొల్లుబడే கொடுக்கும்போது, ఆదాముకు ఈ యొక్క భూమిని పరిపాలించే ఆధిక్యత ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు அவருக்கு ரெண்டு கொடுத்தாரு அவர்ட்ட. అప్పుడు ఆదాము దగ్గర దేవుడు 2 కార్యాలు అప్పగించాడు. ஒன்னு வந்து அவர் పుస్తకத்தை கொடுத்தாரு, ఒకటి ఒక పుస్తకం ఇచ్చాడు, భూమిని கொடுத்தாரு, భూమిని ఇచ్చాడు. அது முதல் దేవుడు என்ன பண்ணாரு, உலகத்துமாகவே ఆయన భూది గంతములకు మునిపే దేవుడు ఏం చేశాడు, நம்மளுடைய பேரெல்லாம், మన యొక్క పేర్లన్నీ அவர் తమ పుస్తకத்தில் எழுதப்பட்டு ఆయన యొక్క లిఖితములో రాయబడి அந்த పుస్తకத்தை, ఆ యొక్క గ్రంథమును ముద్ర వేసి, అది ఆటుకు జీవ పుస్తకం, అది గొర్రె పిల్ల యొక్క జీవ పుస్తకముగా அந்த పుస్తకం దేవునే எழுதப்பட்டு, ఆ యొక్క పుస్తకము దేవుని ద్వారా రాయబడి, దేవునే ముద్రిத்து, దేవుడే దానికి ముద్ర వేసి, అది కடைசி కాలం మటం దానియేలే కடைசி కాలం మటం ముద్ర పోడుచున్న దేవున్, దానియేలు చివరి దినముల వరకు కూడా
కూడా అది ముద్ర వేచి ఉండవలని చెప్పిన దేవుడు, அது யோவானே எழுதணும்னு சொன்ன காரியத்தை, అది యోహాను వ్రాయవద్దని చెప్పిన కార్యమును, அதான் ஆட்டுக்கு ஜீவ புஸ்தகம். అదే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమునకు அந்த புஸ்தகமானது ఆ యొక్క పుస్తకం అన్నది அது ஆதாம் கரத்தை கொடுக்கப்பட்டது. అది உரிமைப்பட்டோம். ఆదాము యొక్క చేతికి జీవ గ్రంథం ఇవ్వబడినది. அதுதாமே அவர் பாவம் செய்யும் போது అదే ఆదాము పాపము చేసిన సమయం அது தேவனுடைய புஸ்தகம். అది దేవుని యొక్క పుస్తకమై அது ఉంటున్నది. மீட்பு அது அந்த புஸ்தகமானது அது மீண்டுமாக தேவன்கிட்ட போய்விட்டது. ఆ యొక్క పుస్తకము మరలా దేవుని యొద్దకే వెళ్ళి ఉన్నది. பூமியானது பிசாசிட்ட போயிடுச்சு. భూమి అపవాది యొక్క ఆధిక్యత్వంలోనికి వెళ్ళి ఉన్నది. அந்த புஸ்தகமானது ఆ పుస్తకము அது கடைசி நாட்ல 6000 வருஷம் முடிவில் அது வெளிப்பட வேண்டும். అది 6000 సంవత్సరం ముగింపులో కూడా అది బయలుపడవలెను. அப்ப இயேசு கிறிஸ்து வெளிப்பட்டாரு. అప్పుడు యేసుక్రీస్తు బయలుపడ్డాడు. அவர் தான் யூதா கோத்திர சிங்கமா வெளிப்பட்டாரு. ఆయన యూదా గోత్రపు సింహంగా బయలుపడ్డాడు. ஆவியா போயிட்டாரு. ఆయన ఆత్మగా వచ్చి ఆత్మగా వెళ్ళిపోయాడు. அந்த புஸ்தகமானது ఆ యొక్క పుస్తకం అనున్నది அது கடைசி நாட்களில் அது முத்திர உடைக்கப்பட வேண்டும். అది చివరి దినంలో కూడా ఆ యొక్క ముద్ర విప్పబడవలెను. ஆனா அதான் யோவான் அழுகுறாரு. అందుకే యోహాను ప్రలాపిస్తున్నాడు. ஒரு புஸ்தகத்தை வாங்க முடியாது, நான் மிகவும் அழுது சொன்னாரு. ఒక్కొక్క పుస్తకమును ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఎంతో ప్రలాపిస్తున్నాడు. எபேசியர் 2ஆம் அதிகாரம் பாத்தீங்கன்னா, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే அது இயேசு கிறிஸ்துவே மூலைக்கல், యేసుక్రీస్తే తలరాయిగా ఉన్నాడు. 12 அப்போஸ்தலர் அஸ்திபாரம். 12 అపొస్తలులు కూడా వారు పునాది రాయిలుగా ఉన్నారు. அப்போ சபை வந்து கட்டப்பட வேண்டும். అప్పుడు సంఘము కట్టబడవలెను. அது பரிசுத்தமான ஸ்தலமாக எழும்ப வேண்டும். అది సంఘము పరిశుద్ధ స్థలముగా లేపబడవలెను. அந்த அது இசைவாய் கட்டப்பட்டு, అది ఒకటిగా కట్టబడి, அப்போ அந்த பிரமிட்ல பாத்தீங்கன்னா கிறிஸ்துவ புத்திர சிவனேத்த அந்த அடாப்ஷன் சொல்றாரு. అడాప్షన్ పుస్తకములో ఆ యొక్క పిరమిడ్ గురించి ప్రణామం చెప్తున్నాడు. அந்த ఆలయమానది, ఆ యొక్క ఆలయం అనున్నది ఇట్స్ a form of pyramid అంటారు. ఇది ఇలాగనే ఆ యొక్క మందిరము కట్టబడవలెను అని చెప్తున్నాడు. బైబిల్ పాటినా అప్పుడు బైబిల్లో చూసినట్లయితే మూలకల్ యేసుక్రీస్తు, ఆ యొక్క మూల రాయి యేసుక్రీస్తు అన్నాడు. அந்த 12 அப்போஸ்தலருடைய అస్థిభారం, ఆ యొక్క 12 అపొస్తలులు కూడా వారు పునాదిలుగా ఉంటున్నారు. ஆனா வெளிப்படுத்தின விசேஷம் 1ஆம் அதிகாரம் 3ஆம் அதிகாரம் வரைக்கும், ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయం వరకు அதுல எபேசு சபை தூதன் தான் போட்டுக்குது. అక్కడ ఎఫెసు సంఘపు యొక్క దూతకు అని వ్రాయబడి ఉన్నది. சிமர்னா சபை தூதன் சொல்லப்பட்டிருக்குது. సిమర్నా దూత సంఘమునకు అని వ్రాయబడి ఉన్నది. பெர்கமு சபை தூதன் சொல்லுது. పెర్గము సంఘం యొక్క దూతకని వ్రాయబడి ఉన్నది. அந்த தூதன் பேர் என்ன பைபிள் இல்ல. ఆ యొక్క దూతల యొక్క పేర్లు ఏంటిని బైబిల్లో వ్రాయబడలేదు. ஆனா பிரமிட்ல பாத்தீங்கன்னா, అయితే ఆ పిరమిడ్ లో చూసినట్లయితే ஒவ்வொரு கல்லும் ஒரு விசுவாசை குறிக்குது. ఒక్కొక్క రాయి కూడా ఒక్కొక్క విశ్వాసుని చూపించుచున్నది. ஒரு கல் என்றால் ఒక రాయి అనగా அது பேர் இருக்கணும். ఆ రాయికి పేరు ఉండవలెను. மூலைக்கல் ఆ తలరాయి இயேசு கிறிஸ்து. యేసుక్రీస్తు. 12 அப்போஸ்தலர்கள், 12 అపొస్తలులు, 12 கல்லு, 12 రాళ్ళు, ஒவ்வொரு கல்லும் பேரு. ఒక్కొక్క రాయికి కూడా ஆனா పేరు எபேசு ఉన్నది. சபை காலத்துல பேர் இல்ல. అయితే ఎఫెసు సంఘము యొక్క రాయికి పేరు లేదు. சிமர்னா காலத்துல பேர் இல்ல. సిమర్నా సంఘపు రాయికి పేరు లేదు. பெருகமோதுல இல்ல. బెర్గము సంఘమునకు పేరు లేదు. தேத்ரா சர்தேசம் இல்ல. సర్దీసు సంఘానికి కూడా పేరు లేదు. அப்ப பாத்தீங்கன்னா, అప్పుడు చూసినట్లయితే கிறிஸ்து சொல்றாரு, క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. வெளிப்படுத்தின 5ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பார்க்கும்போது, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే 7ஆம் முத்திரை உள்ளம் புறமும் எழுதப்பட்டு, 7వ ముద్ర అనగా లోపల బయట వ్రాయబడి. 7ஆம் முத்திரை என்றால் 7వ ముద్ర అనగా ஒரு 7ஆம் முத்திரை இல்ல, ఒక 7వ ముద్ర మాత్రము కాదు, 2 7ஆம் முத்திரை. 2 7వ ముద్రలుగా ఉంటున్నాయి. அதான் ஐஎன்மி சபை கால் சொல்றாரு. అదే ఐఎంఈ సంఘపు కాలంలో చెప్పుచున్నాడు. பாருங்கள், చూడండి, அந்த 7 முத்திரைகள், ఆ యొక్క 7 ముద్రలు அதுதாமே 7 சபை காலம் தூதர் பெயர்கள். అదే 7 సంఘ కాలపుల యొక్క దూతల యొక్క పేర్లుగా ఉంటున్నాయి. ஆனா அந்த புஸ்தகத்துக்கு பின்னால అయితే ఆ పుస్తకం యొక్క వెనుక భాగంలో இன்னொரு 7 முத்திரைகள் இருக்குது. మరొక 7 ముద్రలు ఉంటున్నాయి. அப்ப உள்ள எழுதப்பட்ட 7ஆம் முத்திரை, అప్పుడు లోన వ్రాయబడిన 7 ముద్రలు, வெளியே எழுதப்பட்ட 7ஆம் முத்திரை, బయట వ్రాయబడిన 7వ ముద్ర. அப்போ 2 7ஆம் முத்திரை. అప్పుడు 2 7వ ముద్రలు. ஆனா கிறிஸ்தவங்களுக்கோ, అయితే క్రైస్తవులకో, பிராணம் விசுவாசிகளுக்கோ, క్రీస్తుని బ్రహ్మ విశ్వాసులకు யாருமே தெரியாது. ఎవరికే ఇది అర్థం కాలేదు. அவங்க சொல்றாங்க, వారు చెబుతున్నారు 7ஆம் முத்திரை ఒకటేன்றாங்க. 7వ ముద్ర ఒకటే అని చెబుతున్నారు. 2 7ஆம் முத்திரை. అయితే 2 7వ ముద్రలు ఉన్నాయి. உள்ள எழுதப்பட்ட 7ஆம் முத்திரை
లోన వ్రాయబడిన 7వ ముద్ర, புறத்துல எழுதப்பட்ட 7ஆம் முத்திரை. బయట వెలుపల వ్రాయబడిన 7వ ముద్ర. அத கிறிஸ்து தாமா சொல்றாரு. అది క్రీస్తు తాము చెబుతున్నాడు. 7th seal is the end of 7th seal. 7 ముద్రలు ముగింపులో 7 ముద్రలు. அப்போ உள்ள எழுதப்பட்ட 7ஆம் முத்திரை வந்தது. అప్పుడు లోన వ్రాయబడిన 7వ ముద్ర. அது கிறிஸ்து பேனம் என்ன சொல்றாருன்னா, అది క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, அது 7 சபை காலங்கள் தூதருடைய பெயர்கள். ఆ యొక్క లోన రాయబడిన 7 ముద్రలు ఏంటంటే 7 సంఘ కాలపులో దూతల పేర్లవి. బైబిల్లో 7 సభை தூது பேர் கிடையாது. బైబిల్లో 7 సంఘ దూతల యొక్క పేర్లు వ్రాయబడలేదు. ஆனா பிரமிడ్ లో, అయితే ఆ పిరమిడ్ లో ஒவ்வொரு கல்லும் ஒவ்வொரு பேரு, ఒక్కొక్క రాతికి ఒక్కొక్క పేరు ఉంటున్నది. மூளைக்கல் இயேசு கிறிஸ்து, అప్పుడు ఆ మూలరాయి యేసుక్రీస్తు. 12 கல்கள் வந்து 12 அப்போஸ்தலர் பேர் பைபிள்ல இருக்குது. 12 రాయిలలో కూడా 12 అపొస్తలుల పేర్లు బైబిల్లో ఉంటున్నవి. ఎఫెసు సభை தூதன் பேர் யாரு? ఏపీసీ సంఘపు యొక్క దూత డాష్, బైబిల్ డాష్ అంటే అక్కడ డాష్ ఇవ్వబడి ఉన్నది. கிறிஸ்து பேனர் என்ன பண்றாரு? క్రీస్తు బ్రహ్మ ఏం చేస్తున్నాడు? బైబిల్ பாக்குறாரு. ఆ యొక్క బైబిల్ చూస్తున్నాడు. వర్డ్ பாக்குறாரு. ఆ యొక్క వాక్యం చూస్తున్నాడు. రెవల్యూషన్ 1 చాప్టర్ 1 to 3, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 3వ వచనం వరకు. మెసెంజర్ ఆఫ్ ఎఫెసియస్, ఎఫెసు సభை தூதன், ఎఫెసు సంఘపు దూత கிறிஸ்து பேனர் என்ன பண்றாரு? క్రీస్తు బ్రహ్మ ఏం చేస్తున్నాడు? హిస్టరీ பாக்குறாரு. ఆ యొక్క చరిత్ర చూస్తున్నాడు. 53 177 யார் வாழ்ந்தது? 53వ ముద్ర 184 ఎవరు తీసుకున్నది? పౌల్. அப்ப என்ன பண்றாரு? అప్పుడు ఏం చేస్తున్నాడు? వార్తயை பாக்குறாரு, వాక్యాన్ని చూస్తున్నాడు, சரித்திரத்தை பாக்குறாரு, చరిత్రను చూస్తున్నాడు, ఇంటర్ప్రెట్ பண்றாரு. అది పరిచయం చేస్తున్నాడు. அதான் పౌల్. అదే పౌలు. அதே மாதிரி అదే రీతిగా సిమర్నా பாக்குறாரு, సిమిర్నా సంఘాన్ని చూస్తున్నాడు, சரித்திரத்தை பாக்குறாரு, చరిత్రను చూస్తున్నాడు, ఐరనెస్. அப்ப கிறிஸ்து பேனம் தான் ஐரனெஸ் என்றார். అప్పుడు క్రీస్తు బ్రహ్మే ఐరనెస్ అని చెప్తున్నాడు. இந்த 7 சபை தூது பெயர்கள் வேதத்துல கிடையாது. ఈ 7 సంఘ కాలపు దూతల పేర్లు బైబిల్లో లేదు. அதுதான் 7ஆம் முத்திரை உள்ள எழுதப்பட்ட 7 பெயர்கள். అదే 7వ ముద్ర లోపల రాయబడిన 7 సంఘ పేర్లు. பின்னால பார்க்கும்போது మనము బయట ముద్ర చూసినట్లయితే, 7ஆம் முத்திரை பேக் సైడ్ లో பார்க்கும்போது 7వ ముద్ర వెనక భాగము చూసినట్లయితే, கர்த்தர் பிரானம் క్రీస్తు బ్రహ్మ 1963 1964 பார்க்கும்போது చూసినప్పుడు లార్డ్ బ్రానం బ్రహ్మ దేవుడే பாக்குறாரு புத்தகத்தை. దేవుడే పుస్తకాన్ని చూస్తున్నాడు. பார்க்கும்போது అది చూస్తున్నప్పుడు థామస్ కూపిరారు, థామస్ ను పిలుస్తున్నాడు. ఆబ్సెంట్. అబ్రహాం లింకన్ అని చెప్తున్నాడు. ఆబ్సెంట్. 1963 లో 1996 సంవత్సరంలో ఆబ్సెంట్. బ్రదర్ అబ్రహాం పాకరారు, అబ్రహామును చూస్తున్నాడు. ఆబ్సెంట్. జోబ్ బ్రదర్ ఎல்லாம் ఆబ్సెంట్. అందరూ ఆ దినాల్లో స్టీఫెన్ బ్రదర్ పాకరారు. స్టీఫెన్ బ్రదర్ చూస్తున్నాడు. ఆబ్సెంట్. ఆయన ఆ రోజులో లేడు. ఆల్ బ్రదర్, రాజు బ్రదర్, చంద్ర బ్రదర్ పాకరారు, ఎல்லாம் ఆబ్సెంట్. రాజు బ్రదర్ ని తనతో ఉన్న సహోదరులందరిని ఆ దినాల్లో చూస్తున్నాడు, ఎవరు లేరు. ఆనా 7ஆம் ముద్ర పురతిల అయితే 7వ వెనక భాగంలో ఉన్న 7వ ముద్ర కాలంలో ఎల్ల పేర్లు, ప్రతి ఒక్కరి పేర్లు. అది ఆటికుటి జీవ పుస్తకం, అదే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. அந்த పుస్తకத்துல ఆ యొక్క గ్రంథంలో థామస్ కూపరారు, థామస్ ని పిలుస్తున్నాడు. இல்ல, లేడు, ఆబ్సెంట్. ఆ దినాల్లో లేడు. అబ్రహాం లింకన్ 1963 1996 సంవత్సరం పేరు இருக்குது, పేరు ఉన్నది, ఆలు లేదు. మనిషి లేడు. పేరు இருக்குது, పేరున్నది, లేదు. మనిషి లేడు. క్రిస్తు బ్రానమ్ అంటారు. క్రీస్తు బ్రహ్మ ఏం చేశాడు? క్రిస్తు బ్రానమ్ తో ముద్ర ఉడకిరారు. ఆ క్రీస్తు బ్రహ్మే ఆ యొక్క ముద్రను విప్పుచున్నాడు. அந்த 7 ముద్రై, ఆ యొక్క 7 ముద్రలు டம் 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 ఉడకిరారు. అలాగు అది విప్పుచున్నాడు. BRANHAM BRAMHAM அந்த முத்திர உடைக்கும் போது, ఆ ముద్ర విప్పుచున్నప్పుడు அது வந்து யோவான் எழுத வேண்டாம், అది యోహాను చెప్తున్న, యోహాను ఇది నీవు వ్రాయవద్దు. டம் டம் எழுத முடியுமா? అది మనము అలాగ వ్రాయగలమా? அது முத்திரை இல்ல, அது இடி கிடையாது. அது 7 இடி கிடையாது. இடி வந்து பேசிச்சு. 7 ఉరుములు కాదు అని చెప్పుచున్నాడు. ఇట్స్ స్పెల్లింగ్ అవుట్ సంథింగ్. అవి వచ్చి ఆ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయినది. స్పెల్లింగ్ అవుట్ సంథింగ్, ఏదో పేసుది, ఏదో మాట్లాడుచున్నది, అది ముழங்கினது, అది ఏదో మాట్లాడుచున్నది. అది డమ్ 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 கிடையாது, అది డమ్ 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 అనే శబ్దము కాదు, டும் டும் கிடையாது, అది డుమ్ 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 కాదు, అది స్పెల్ பண்ணுது, ఒక లెటర్ స్పెల్ பண்ணுது. అంటే అది ఒక పదాన్ని లేక పేరుని అది ఏదో ఉచ్చరిస్తున్నది. ఇదే పోయి எழுத முடியுமா? ఇది మనం ఆ యొక్క ఉరుమును వ్రాయగలమా? எழுத முடியாது, వ్రాయలేము. அது బ్రానమ్. అది బ్రహ్మ. కడేసి నాట్ల చివరి దినములలో బ్రానమ్ வந்து ముద్ర ఉடைப்பார். బ్రహ్మ వచ్చి ఆ యొక్క ముద్రను విప్పుతాడు. కర్త బ్రానమ్ ముద్ర ఉடைக்கும் போது, క్రీస్తు బ్రహ్మ ముద్రను విప్పుచున్నప్పుడు, ఇది அப்படியே வெச்சுங்க,
வச்சுங்க. ఇది అలాగనే పెట్టుకోండి. இந்த பிரமிட்ல ఈ பார்க்கும்போது పిరమిడ్ లో చూసినప్పుడు மூளைக்கல் ఆ యొక్క మూలరాయి இயேசு கிறிஸ்து, యేసుక్రీస్తు, 12 అస్థిபார 12 அப்போஸ்தலர்கள், 12 అస్థిబార రాళ్ళు పునాది రాళ్ళు కూడా 12 అపొస్తలులు, எபேசு, ఎఫెసు, పౌలు, పౌలు, சிமர்னா, ఐరినేస్, సిమర్నా, ఐరినస్, కొలంబా, మార్టిన్ லூதர், మార్టిన్ లూథర్, ஜான் வெஸ்லி, జాన్ వెస్లీ. கிறிஸ் பிரானம் வந்து 7ஆம் முத்திரையில உள்ள எழுதப்பட்ட அந்த 7 நாமங்களை கிறிஸ் பிரானம் வெளிப்படுத்திட்டாரு. బ్రహ్నాం లోపల భాగంలో రాయబడిన 7 ముద్రలో క్రీస్తు బ్రహ్నాం ఆయన బయలుపడుతున్నాడు. ஆனா பின்னால பார்த்தா అయితే వెనక భాగంలో చూసినట్టు 1963ல பார்த்தா మనం 1996లో చూసినట్టు எல்லா பேர் எழுதப்பட்டிருக்குது. మనందరి పేరు అక్కడ వ్రాయబడి ஆனா ఉన్నది. கூப்பிடுறாரு, అక్కడ పిలుస్తున్నాడు. எல்லாம் பிறக்கல, వాళ్ళు అప్పుడు పుట్టలేదు, நம்ம இல்லவே இல்ல. మనము లేనే లేవు. ஆனா கிறிஸ் பிரானம் என்ன பண்ணிட்டாரு, అంతే క్రీస్తు బ్రహ్నాం ఏం చేశాడు, அந்த முத்திரை மூடிட்டாரு. ఆ యొక్క ముద్రను అలాగనే మూసివేశాడు. கிறிஸ் பிரானம் காலத்துல క్రీస్తు బ్రహ్నాం దినములలో அந்த பிரமிட் ஆனது ఆ యొక్క పిరమిడ్ అన్నది அஸ்திபாரத்துல ఇருந்து అస్థి భారం పునాది మొదలు 7 సభை கடந்து வந்துச்சு. 7 సంఘ కాలముల వరకు ఎదిగినది. அந்த உன்னத சபை, ఆ యొక్క ఉన్నతమైన సంఘము அதுதான் అదే 7ஆம் முத்திரை புறத்தில் எழுதப்பட்ட காரியம். 7వ ముద్ర వెనక భాగమున వ్రాయబడిన ముద్రగా ఉంటున్నది. அந்த புஸ்தகமானது, ఆ యొక్క పుస్తకం అన్నది, அந்த கிறிஸ் பிரானம் தான் புஸ்தகத்தை மூடிடுறாரு. ఆ యొక్క క్రీస్తు బ్రహ్నామే ఆ యొక్క ముద్రను మరలా మూసివేస్తున్నాడు. அப்போது மனவாட்டி உருவாக்கல, అప్పుడు వధువు ఏర్పరచబడలేదు. அது கிறிஸ் பிரானம் தாமே அப்போது அது நேரம் இல்ல. అయితే క్రీస్తు బ్రహ్నామే ఆ సమయంలో ఆ దినంలో లేడు. அது கிறிஸ் பிரானம் தாமே ரகசியம் விட்டு விட்டாரு. ఆ క్రీస్తు బ్రహ్నామే ఆ యొక్క మర్మమును ఆయన విడిచిపెట్టేశాడు. அப்போது இயேசு கிறிஸ்து மீண்டுமாக மனவாட்டிக்கு பூமிக்கு வரும்போது అప్పుడు మరలా ఆ యొక్క వధువు భూమికి వచ్చుచున్న సమయంలో அந்த 7ஆம் முத்திரை புறத்தில் எழுதப்பட்ட ఆ యొక్క 7వ ముద్ర వెనక భాగమున వ్రాయబడిన அது வெளிப்படும். అది బయలుపడుతున్నది. ஃபர்ஸ்ட் பாயிண்ட் பாத்தீங்கன்னா మొదటి పాయింట్ చూసినట్లయితే கிறிஸ் பிரானம் சொல்றாரு, క్రీస్తు బ్రహ్నాం చెప్పుచున్నాడు, ஆனா கிறிஸ்தவர்களுக்கோ தீர்க்கதரிசி விசுவாசிகளுக்கோ மற்றவர்களுக்கோ முத்திரை உடைக்கிறது ஒருத்தர் தான் நினைக்கிறாங்க. అంటే లోకానుసారమైన క్రైస్తవులకో క్రీస్తు బ్రహ్నాం విశ్వాసించిన వారికో ఆ యొక్క ముద్ర విప్పుటకు అధికారం లేదు. முத்திரை வெளிப்படுது ஒருத்தர் நினைச்சாங்க. ఆ ముద్ర ప్రత్యక్ష పడబోలని ఒకరు ప్రయత్నించారు. அது கிறிஸ் பிரானம் சொல்றாரு, అది క్రీస్తు బ్రహ్నాం చెప్పుచున్నాడు, நான் உங்களை திக்குமுக்கலாக செய்ய போகிறேன். నేను మిమ్మలను సతమత చేయబోతున్నాను. முத்திரை உடைத்தது யாரு? ముద్రను విప్పినది ఎవరు? தீர்க்கதரிசிகள் ప్రవక్తలు మాత్రమే, 2 பேரு. ఇద్దరు. అప్పుడు கிறிஸ் பிரானம் வந்து క్రీస్తు బ్రహ్నాం ரெண்டாவது பாயிண்ட், రెండో పాయింట్, கிறிஸ் பிரானம் வந்து தேவன் சொல்றாரு, క్రీస్తు బ్రహ్నాం ఆయన చెప్పుచున్నాడు, இந்தியானா ஜெஃபர்சன்வில்ல இருந்து ఇండియాలో నుండి ఇండియానాలో నుండి இந்தியானா வந்து கிழக்கு, ఇండియానా అనేది అది தேவன் சொல்றாரு, పడమటగా ఉన్నది. தேவன் சொல்றாரு, దేవుడు చెప్పుచున్నాడు, நீ அரிசோனாக்கு போ. నీ அரிசோனா, నీవు అరిసేనాకు వెళ్ళుము. அப்ப 1000 கிலோமீட்டர் போறாரு. అప్పుడు 6 కిలోమీటర్ దూరం వెళ్ళుచున్నాడు. அது பாத்தீங்கன்னா అక్కడ చూసిన மேற்கு, అది పడమటగా ఉంటున్నది. கிழக்குல இருந்து கிறிஸ் பிரானம் மேற்கு போறாரு. తూర్పు దిక్కు నుండి క్రీస్తు బ్రహ్నాం పడమట దిక్కుకు వెళ్ళుచున్నాడు. அப்புறம் கர்த்தர் சொல்றாரு, அவர்கிட்ட கர்த்தர் சொல்றாரு, ప్రభు చెబుచున్నాడు, இப்போ போ, கிழக்கு போ, ఇప్పుడు మరలా తూర్పుకు వెళ్ళుము. అరిజోనాలో నుండి அவர் வந்து ஜெஃபர்சன் இந்தியானாக்கு வராரு. ఆయన ఇండియానాకు వస్తున్నాడు. 17 మార్చి 1963 அன்றைக்கு 1063 సంవత్సరం మార్చి 19వ తేదీ முத்திரை உடைக்கிறாரு. ఆ యొక్క ముద్రను విప్పుచున్నాడు. அந்த 7 முத்திரைகள் ఆ యొక్క 7 ముద్రలలో உள்ள காரியத்தை பார்த்தாரு. ఆ 7 ముద్రల లోపల భాగాలను చూశాడు. அதான் 7 சபை காலங்கள் பெயர்கள், అదే 7 సంఘ కాలపుల యొక్క దూత పేర్లు. 7వ திருப்புறாரு, 7వ ముద్రను వెనక పక్క తీస్తున్నాడు. மனவாட்டி பேர் லிஸ்ட் இருக்குது. అక్కడ వధువు యొక్క పేర్లు పట్టిక ఉంటున్నది. அந்த பேர் என்ன பண்றாரு கிறிஸ் பிரானம்? పేర్లు క్రీస్తు బ్రహ్నాం ఏం చేస్తున్నాడు? மனவாட்டி காலத்துல அது மனவாட்டி வந்து அது இரவு நேரத்துல ஆயத்தப்பட வேண்டும். అది పెళ్లి కుమార్తె కట్టబడవలెను. ஆக கிறிஸ் பிரானம் என்ன பண்றாரு? క్రీస్తు బ్రహ్నాం ఏం చేస్తున్నాడు? அந்த புத்தகத்தை மூடிறாரு. ఆ పుస్తకాన్ని ఆయన మరలా మూసివేశాడు. எதுக்கு கிறிஸ் பிரானம் இந்தியா வந்து அரிசோனாக்கு போனாரு? ఎందుకు క్రీస్తు బ్రహ్నాం ఇండియానా నుంచి కూడా హరియానా వరకు వెళ్ళాడు? అరిజోనా வந்து திருப்பி இந்தியானாக்கு வந்தாரு. అరిజోనా నుండి మరలా ఆయన ఎందుకు ఇండియానా వరకు వచ్చాడు? கிழக்குல இருந்து மேற்கு போனாரு.
తూర్పు దిక్కు నుండి పడమటికి వెళ్ళాడు, மேற்குல இருந்து கிழக்கு வந்தாரு. పడమటి దిక్కు నుండి తూర్పుకు వచ్చాడు. ஏனென்றால் ఎందుకనగా மேற்கில் தோன்ற தேவன் పడమట్లో ఉంటున్న చెప్పిన దేవుడు மீண்டும் கிழக்குக்கு வரணும். మరలా తూర్పు దిక్కునకు రావాలి. தாமஸ் ஊழியத்தின் மூலியமா தான் తామసు యొక్క పునరుత్థానమును బట్టి அந்த உண்மையான ஏழாம் முத்திரை புறத்தில் எழுதப்பட்ட காரியத்தை வெளிப்படுத்த வேண்டும். నిజముగా ఆ యొక్క 7వ ముద్రలో బయట రాసిన కార్యాలు బయలుపరచబడవలెను. அப்போதான் கிறிஸ் பேனம் தாமே அப்போதாமே அந்த புஸ்தகமானது అప్పుడు క్రీస్తు ప్రణామ స్వామి గారు ఆ యొక్క ముద్ర అన్నది முக்கியமான காரியம். ప్రాముఖ్యమైన కార్యము. அந்த పుస్తகத்தை ఆ యొక్క పుస్తకమును அந்த புஸ்தகம் ఇదే పుస్తకము அந்த புஸ்தகத்தை வாங்குறதுக்கும் திறக்கும் பாத்திரவன் யார்? ఆ యొక్క పుస్తకమును పొందుకొని తెరచి చూచినది ఎవరు? இந்த புஸ்தகமானது ఈ పుస్తకము who is worthy to open and thereof அந்த புஸ்தகத்தை வாங்கும் திறக்கும் யார் பாத்திரவான்னா ఈ యొక్క யூதா கோத்திரம் தாவீது வேற பாத்திரவான். ఈ యొక్క పుస్తకము ఎవరు పొందుకొని విప్పగలరంటే యూదా గోత్రములో పుట్టిన జ్యేష్ఠుడు మాత్రమే అది పొందుకోగలడు. அந்த இயேசு கிறிஸ்து ఆ యేసు క్రీస్తు அவர் பரிசுத்தாவியார் வந்து పరిశుద్ధాత్మగా వచ్చి மத்திய 1:20 படி మత్తయి సువార్త 1వ అధ్యాయము அப்புறம் உயிர்ப்பிக்காவே போயிட்டாரு. ఆయన జీవింపజేసే ఆత్మగా వెళ్ళాడు. அந்த உயிர்ப்பிக்கிற ஆவி ఆ యొక్క జీవింపజేసే ఆత్మ கிறிஸ்து பிராணமுக்குள் ஊற்றப்பட்டு క్రీస్తు ప్రణామం మీద పోయబడి அவர் ஏழு முத்திரைகளை உடைத்து ఆయన 7వ ముద్రను విప్పి உள்ள எழுதப்பட்ட காரியத்தை அறிந்து கொண்டார். లోపల రాయబడిన కార్యాన్ని ఆయన ఎరిగాడు, புறத்தில் எழுதப்பட்ட காரியத்தை பார்த்துட்டாரு. బయట ఉన్న కార్యాలు కూడా ఆయన తెలుసుకున్నాడు. உள்ள எழுதப்பட்ட ஏழு சபை காலம் பேர்களை பார்த்துட்டாரு. లోపల వ్రాయబడిన 7 సంఘ కాలపు కార్యాలన్నీ ఆయన చూచాడు. அந்த పుస్తకం తిరుపుறாரு. ఆ పుస్తకము వెనక తిరిగి చూపిస్తున్నాడు. நம்முடைய பேர்லாம் இருக்குது. మన పేర్లన్నీ అందులో ఉన్నాయి. వెనక 1963 1996 సంవత్సరము. அதுல யாருமே பிறந்திருக்க மாட்டாங்க. అందులో ఎవరు కూడా யாரும் பிறக்கல. అప్పుడు ఎవరు కూడా మీరు పొందారు మీరు అసలు పొరకలే. 1916 63 1963 సంవత్సరం. நீங்க எப்ப பிறந்தீங்க? நான் 76 நீங்க ஒண்ணு கிடையாது. 63 ఓన్లీ క్రైస్ట్ థామస్ అంటే 63 సంవత్సరం మనం ఎవరు పుట్టలేదు. థామస్ గారు మాత్రమే పుట్టి ఉన్నాడు. அப்ப கிறிஸ் பேனர் சொல்றாரு, క్రీస్తు ప్రణామం చెబుతున్నాడు, నౌ థామస్ ఇస్ బ్లైండ్. అప్పుడు థామస్ గారు ఏమి ఎరగని వ్యక్తిగా ఉన్నాడు. ஆனா అయితే அந்த புத்தகத்தை மூடிட்டாரு. ఆ పుస్తకాన్ని మూసేశాడు. அந்த புத்தகம் எங்க வருது? ఆ పుస్తకం ఎక్కడికి వస్తుంది? மேற்குல இருந்து கிழக்கு வருது. అది పడమట దిక్కు నుండి తూర్పు దిక్కు వచ్చుచున్నది. புத்தகத்தை பார்த்தவன் யாரு? ఈ పుస్తకము చూసేవారు ఎవరు? యూదా సింహము దావీదు పాస్తవన్. యూదా గోత్రపు సింహము దావీదు వేరైన వాడు మాత్రమే చూడగలడు. அந்த புத்தகத்தை கிறிஸ் பேனர் வாங்குனாரு. ఆ యొక్క పుస్తకము క్రీస్తు ప్రణామం తీసుకున్నాడు. அப்ப புத்தகம் வாங்கும்போது అప్పుడు పుస్తకము పొందుకునే సమయంలో ఆ యొక్క పుస్తకం పొందుకుంటున్న సమయంలో எல்லா ஸ்கின்னரா வாசித்துன்னு అప్పుడు అందరూ కూడా ఆ యొక్క గీత వాద్యాలు వాయించు ప్రభు అయిన యెహోవా పరిశుద్ధులు, ప్రభు అయిన యెహోవా పరిశుద్ధులని చెబుతున్నారు. அந்த புத்தகத்தை வாங்கலனா ఆ యొక్క పుస్తకము పొందుకోనని ఎడల உலகம் முழுதாக எல்லாமே பிசாசு கையில போய்டும். ఈ యొక్క లోకమంతా కూడా అపవాది యొక్క ఆధిక్యతలోనికి వెళ్ళిపోతుంది. யோவான் அழுகுறாரு. అందుకే యోహాను ఆ దినాల్లో కూడా ఆయన ఎంతగానో ప్రలాపించి ఏడ్చాడు. அப்போ சிங்கம் வரன்னு பாக்குறாங்க. అప్పుడు వచ్చి సింహాన్ని చూస్తున్నారు. அப்போ ஒரு ஆட்டுக்குட்டி வருது. అప్పుడు ఒక గొర్రె పిల్లగా వస్తున్నాడు. வெளிப்படுத்தின 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము అడికబట్ట వన్నం ఆటుకుటి வரும்போது కొట్టబడిన రీతిలో ఒక గొర్రె పిల్ల వచ్చుచున్నది. సింగం పాతాంగ ఆ సింహం వారు ఎదురు చూశారు. అడికబట్ట ఆనకుట్టి வருது. అయితే కొట్టబడిన గొర్రె పిల్లగా వచ్చుచున్నది. எல்லாரும் సింగం పాతాంగ వారందరూ సింహాన్ని ఎదురు చూశారు. ఆటుకుటి வந்துச்சு. అయితే గొర్రె పిల్ల వచ్చినది. అప్పుడే స్టన్ అయితాంగ. అందరూ కూడా వారు విభ్రాంతి పొందారు. పరలోకంలో அங்க சைலண்டே கிடையாது. అక్కడ నిశ్శబ్దం అంటూ లేదు. ఓய்విல்லாம దేవుడు చూస్తున్నాங்க. వారు విరామం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. அப்போ అడికొట్టుపట్టు ఆటుకుటి வந்தோனே అప్పుడు కొట్టబడిన గొర్రె పిల్ల వచ్చిన వెంటనే 6 மணி நேரம் அமைதல். అక్కడ అర్ధ గంట సేపు నిశ్శబ్దం కలిగినది. அதுதான் ஸ்நானம் தாமே. பாவியான மனிதன் இயேசுவால் கழுவப்பட்டு அடிக்கப்பட்ட வண்ணமாக அந்த புத்தகத்தை வாங்கிட்டாரு. క్రీస్తు ప్రణామం పాపముల ద్వారా ఉంటబడి గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడి ఆయన ఆ యొక్క ముద్రను ఆయన పొందుకున్నాడు. అదకు కావలిలో ఆత్మ బుక్ சொல்றாரு. కావలిలో సోల్స్ దట్ ఆర్ ప్రిజన్. కావలిలో అంటే చెరలో ఉంచబడిన ఆ పుస్తకంలో చెబుతున్నాడు.
நான் தான் முத்திரை உடைத்தேன்றாரு. నేనే ముద్రను విప్పానని చెప్తున్నాడు. அப்போ முத்திரை உடைக்கும் போது అప్పుడు ఆ ముద్రను విప్పినప్పుడు அரை மணி நேரம் அமைதி உண்டாயிடுச்சு. అర్ధ గంట సేపు పరలోకంలో నిశ్శబ్దము కలిగినది. அப்போ எல்லாமே ஸ்டாப் ஆயிடுச்சு. అప్పుడు సమస్తము కూడా ఆగిపోయాయి. கர்த்தராகிய லார்ட் காட் ஹோலி ஹோலி ஹோலி, ప్రభువులకు ప్రభువు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, கர்த்தராகிய தேவனே பரிசுத்தம் 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 சொல்லுது. அது ప్రభు అయిన దేవుడే పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పబడుతున్నది. మార్చ్ 17 1963 స్టాప్ ఆయిచ్చు. 1963 సంవత్సరం మార్చి నెలలో అది నిశ్శబ్దమైనది. అரை మణి నేరం, అర్ధ గంట సేపు. బైబిల్ పాతీనా, బైబిల్లో చూసినట్లయితే 2 పేతురు 3 ఇట్లా వాస్తీనా, 2 పేతురు 3 అధ్యాయంలో 2లో మనం చూసినట్లయితే ஒரு நாள் 1000 வருஷம் போலவும், ఓ దేవుని యొక్క దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరముల వలె. 1 day is equal to 1000 years. చూడండి, ఒక్క దినము 1000 సంవత్సరముల వలె. 1 day ல பாத்தீனா ఒక్క దినము చూసినట్లయితే 48 hours half an hour, 48 half an hour இருக்குது. 48 అర్ధ గంటలు అని రాయబడి ఉన్నది. 1 day ல பாத்தீனா ఒక్క దినము చూసినట్లయితే 24 hours, 24 గంటలు. 1 day ఒక్క దినము is equal to 48 half an hour. ఒక్క దినము 48 అర్ధ గంటల సమయమట. அப்ப half an hour అప్పుడు అర్ధ గంట is equal to 1000 divided by 48. చూడండి, అర్ధ గంట 1000తో మనం విభజించినట్లయితే అది 48 గంటలుగా వచ్చుచున్నది. అదా 20 years and 10 months. అంటే 20 సంవత్సరములు 10 నెలలు. அப்ப கிறிஸ்து ராம சொல்றாரு, అప్పుడు క్రీస్తు తామ చెబుతున్నాడు 20 years 10 months. 10 నెలల 20 దినములు. அப்ப நீங்க சொல்லுங்க, இப்ப சொல்லுங்க, మీరు చెప్పండి. లార్డ్ గాడ్ హోలీ హోలీ சொல்லுங்க. మీరు ఇప్పుడు చెప్పాలి, దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పాలి. మీరు అక్కడ సైడ్ అటు దేవుడు లార్డ్ గాడ్ హోలీ అంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పాలి. లార్డ్ గాడ్ హోలీ చెప్పండి. దేవుడు కర్తరాగియ దేవుని పరిశుద్ధుడు சொல்லுங்க. దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పాలి. చెప్పండి. చెప్పండి పోదు క్రిస్ బ్రానమ్ ముద్ర వడ్చుకారు. అంటే ఇది ఇలాగ చెప్పుచున్నప్పుడు క్రీస్తు బ్రహ్నాం ముద్రను విప్పేశాడు. ఇక్కడ దేవుడు ఓన్లీ, ఇక్కడ దేవుడు మాత్రము స్టాప్ అయింది. అంటే ఇక్కడ మౌనం అయిపోయినది. హాఫ్ అన్ అవర్ సైలెన్స్, అర్ధ గంట సేపు నిశ్శబ్దం. 1963 1963 సంవత్సరం మార్చ్ 1963 స్టాప్ అయింది. మార్చి నెల 19వ తేదీ 17 నుండి మార్చ్ మాసం స్టాప్ అయ్యింది. మార్చి నెలలో నిశ్శబ్దం అయిపోయినది. మార్చి 1963 ప్లస్ 20 வருஷம் 10 மாசம் கூட்டினீங்கன்னா మార్చి నెల 1963 సంవత్సరము మనము 10తో మనం విభజించినట్లయితే జనవరి 1984, అది జనవరి నెల 84వ సంవత్సరానికి వచ్చున్నది. 1984కి హాఫ్ అన్ అవర్ సైలెన్స్ గ్యాప్, అంటే అర్ధ గంట సేపు నిశ్శబ్దం అయిపోయినది. ఇక్కడ ఇంగే క్రిస్తు బ్రానమే పరిశుద్ధుడు, క్రీస్తు బ్రహ్నామే పరిశుద్ధుడు. మీరు కాదు, మీరు కాదు, ఓన్లీ జెంట్స్. మీరు లార్డ్ గాడ్ హోలీ హోలీ, మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్టాప్ అయ్యింది. ఇప్పుడు అది నిశ్శబ్దమైనది. 20 years 10 months గ్యాప్, 20 సంవత్సరాలు నిశ్శబ్దం గ్యాప్ అయినది. 1994 ఇక్కడ అది క్రిస్తు బ్రానమే పరిశుద్ధుడు, బ్రానమే పరిశుద్ధుడు, బ్రహ్నామే పరిశుద్ధుడు. అండర్స్టాండ్ అయితా? మీకు అర్థమైందా నేను చెప్పింది? అక్కడ లార్డ్ గాడ్ హోలీ 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 అక్కడ చెప్పండి. అక్కడ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పబడినది. బ్రాన పుస్తకం వాంగనున్నా అయితే క్రీస్తు బ్రహ్నామ ముద్ర పొందుకున్న వెంటనే అక్కడ స్టాప్ అయ్యింది. అక్కడ ఆ శబ్దాలు ఆగిపోయాయి. 20 years గ్యాప్ అయితే 20 సంవత్సరము ఎడబాపులో 20 years గ్యాప్ లో 20 సంవత్సరం యొక్క ఎడబాపులో మేజర్ థింగ్స్ హ్యాపెండ్. పెரிய కార్యం అందించి ఇక్కడ గొప్ప కార్యం జరిగినది. పెரிய కార్యం క్రిస్ బ్రానమ్ ముద్ర వడిచారు. క్రీస్తు బ్రహ్నాము ఆయన ముద్రను విప్పాడు. సైలెంట్, మౌనంగా, మౌనం నిశ్శబ్దం. క్రిస్ బ్రానమ్ బలి అన్నారు. క్రీస్తు బ్రహ్నాం ఆయన బలియాగమయ్యాడు. సైలెంట్, నిశ్శబ్దం. క్రిస్ బ్రానమ్ బరియల్, క్రీస్తు బ్రహ్నాం బలి అయ్యాడు. సైలెంట్, నిశ్శబ్దం. క్రిస్ బ్రానమ్ క్రీస్తు బ్రహ్నాం రిజరెక్టెడ్, ఆయన పునరుత్థానుడయ్యాడు. సైలెంట్, ఇప్పుడు నిశ్శబ్దమైనది. క్రిస్తు థామస్ మినిస్ట్రీ స్టార్టెడ్, ఆయన సేవ ప్రారంభము. సైలెంట్, నిశ్శబ్దము. క్రిస్తు థామస్ మినిస్ట్రీలో క్రీస్తు థామస్ యొక్క సేవలో బ్రైట్ ఫామ్ అయింది. ఆ యొక్క వధువు ఎదుగుటకు ప్రారంభపడినది.
ఇప్పుడు 1984లో 1984 సంవత్సరంలో స్టార్ట్ చేయండి. ప్రారంభమైనది. ఎవరు? యార్ మీరు. మనము స్టార్ట్ చేయాలి. క్రిస్తు జ్ఞానమే పరిశుద్ధర్, జ్ఞానమే పరిశుద్ధర్, జ్ఞానమే పరిశుద్ధర్, జ్ఞానమే పరిశుద్ధర్. సో దిస్ ఇస్ ద రియల్ వర్షిప్. కాబట్టి ఇదే ఒక నిజమైన ఆరాధన. 1984 தான் 1984 సంవత్సరమే ஒரு சந்ததி அவர் சேவிக்கும். ఒక గుంపు లేక ఒక ప్రజలు వారిని ఆయన ఆరాధిస్తారు. 1985 40 కూటినా మీరు 1985 సంవత్సరాల గురించి చూసినట్లయితే வந்துட்டோம் కరెక్టా ఉంటాం. ఇదిగో మనము సరిగ్గా వచ్చేసాం. ఓన్ జనరేషన్, ఇది ఒక తరము. ఓన్ జనరేషన్ విల్ సర్వ్ ద లార్డ్. ఒక తరము యెహోవాను సేవించును. అక్కడ అంగే లార్డ్ గాడ్ హోలీ హోలీ, దేవుడైన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెహోవా లేదు, గాడ్, లార్డ్ గాడ్ హోలీ హోలీ హోలీ. అక్కడ ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ ఇంగే క్రిస్తు జ్ఞానమే పరిశుద్ధర్, క్రీస్తు జ్ఞానమే పరిశుద్ధుడు. ఓ ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ ప్రారంభపడినది. సో సైలెంట్ పీరియడ్ లో, కాబట్టి యొక్క నిశ్శబ్దమైన ఆ యొక్క పరిస్థితిలో చెప్పండి, క్రీస్తు ప్రణామం చెప్పాడు. 7th seal లో 7 ముద్రలలో మేజర్ ఈవెంట్ హ్యాపెండ్. అక్కడ గొప్ప కార్యము జరుగుతాయి. ఇన్న మేజర్ హ్యాపెండ్. అది ఏంది గొప్ప కార్యము? బ్రేకింగ్ ఆఫ్ ద సీల్స్, ముద్ర ఉடைக்கிறது. ఆ యొక్క ముద్ర పూట క్రిస్తు ప్రాణం బలి ఆవరుது. క్రీస్తు ప్రాణం బలి అవుట. క్రిస్తు ప్రాణం మరిக்கிறது. క్రీస్తు ప్రాణం మృతి పొందుట. క్రిస్తు ప్రాణం అడక చేరుது. క్రీస్తు ప్రాణం పాతి పెట్టబడుట. క్రిస్తు ప్రాణం ఉయితేరుது. క్రీస్తు ప్రాణం పునరుత్థానముగా లేవుట. క్రిస్తు தாமஸ் உயிர் ஸ்டார்ட் பண்றது. క్రీస్తు తామసు సేవ ప్రారంభింపబడుట. புதிய நாமம் அறிவிக்கிறது. నూతన నామము ప్రకటింపబడుట. మనవాటి ఆయత్తం చేరుது. వధువు చిత్తపరచబడుట. అప్పుడు పాకుమోదునా అలాగ చూసినట్లయితే మనవాటి ఆయత్తం అయ్యుమోదు ఆ యొక్క వధువు చిత్తపరచబడుచున్న సమయంలో இந்த புத்தகத்தை வாங்குறது யார் பாத்திரவான்னு? ఈ యొక్క ముద్ర ఎవరు పొందుకుంటున్నారు? ఇది ఆటికుడి జీవ పుస్తకం. ఇది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. இந்த పుస్తకమానది ఈ యొక్క పుస్తకం పొందుకున్నది యేసుక్రీస్తు పాత్రవాన్. యేసుక్రీస్తు ఇది పొందుకుంటకు పాత్రుడు. ఆయన యేసుక్రీస్తు ఆవియా పోయింది. అయితే యేసుక్రీస్తు ఆత్మగా ఆయన వెళ్ళిపోయాడు. அந்த పుస్తకమానది ఆ యొక్క పుస్తకము அப்ப கிறிஸ்து ஞானம் வந்துச்சு. ఇప్పుడు క్రీస్తు ప్రణామం చేతికి వచ్చినది. தூக்கி பிடிங்க இந்த புத்தகம் இப்படி பிடிங்க பதர். அந்த புத்தகம் வந்து கிறிஸ்து ஞானம் வந்துச்சு. ఇప్పుడు ఈ పుస్తకము క్రీస్తు ప్రణామం చేతికి వచ్చినది. உள்ள பாக்கும்போது లోపల చూసినట్లయితే 7 సభై కాలం దూతల పెయర్గల్, 7 సంఘ కాలపు యొక్క దూతల యొక్క పేర్లు. ఇప్పుడు తిరిగి పాకరారు. ఇప్పుడు తిప్పి చూస్తున్నాడు. మనవాటి పేరు ఎలా இருக்குது? వధువుల యొక్క పేర్లు అంటే మనందరి పేర్లు ఉన్నాయి. 1963 లో 1963 సంవత్సరంలో కూపర్రారు, పిలుస్తున్నాడు. రాజు బ్రదర్ ఆబ్సెంట్ లేడు. సర్వేష్ బ్రదర్ ఆబ్సెంట్ లేడు. టైటస్ బ్రదర్ ఆబ్సెంట్ లేడు. హరీష్ బ్రదర్ ఆబ్సెంట్ లేడు. సీను బ్రదర్ ఐరిస్ బ్రదర్ కిషోర్ బ్రదర్ ఆబ్సెంట్. సాలమన్ బ్రదర్ ఆబ్సెంట్ లేడు. చెరీ ఆబ్సెంట్ లేడు. దీక్షిత్ ఆబ్సెంట్ లేడు. ఆల్ ఆబ్సెంట్. అందరూ ఆ రోజుల్లో లేరు. స్నానం మూడిటారు. క్రీస్తు ప్రణామం ఆ యొక్క ముద్దను అలాగనే మూసివేశాడు. అది కీழకి వందిచ్చి అది ఆ తీర్పు వచ్చినది. అది తామస్ వందిచ్చి ఆ క్రీస్తు తామస్ గారి చేతికి వచ్చినది. పుస్తకమానది ఈ యొక్క ముద్ర పిల్లల పట్ల మనవాటి పేరు వెనక చూసినట్లయితే వధువుల యొక్క పేర్లు. అప్పుడు క్రిస్తు బ్యానర్ சொல்றாரு. అప్పుడు ఉన్న ఇవి బ్రదర్ அப்ப புஸ்தகத்தை பார்க்கும்போது ఈ యొక్క సీల్ చూస్తున్న సమయంలో 7వ ముద్రై పురత எழுதப்பட்ட కార్యం, 7వ ముద్రలో వెనక భాగంలో రాయబడిన కార్యములు, ఉన్నత సభై, అది ఉన్నతమైన సంఘము. அந்த సభை பெயர்கள், ఆ యొక్క సంఘముల యొక్క పేర్లు. அந்த கிறிஸ்து బ్యానర్ பாக்குறாரு. క్రీస్తు ప్రణామం చూస్తున్నాడు. அதை மூடிட்டாரு. అది మరలా మూసేశాడు. அது கிறிஸ்து தாமஸ் அதான் கிறிஸ்து బ్యానర్ சொல்றாரு. అది క్రీస్తు తామస్ దాన్ని బయలుపరుస్తున్నాడు. அந்த 7వ ముద్ర வெளிப்பாட்டை, 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత அவர் தவிர்த்துட்டாரு. அதை மூடிட்டாரு. ఆయన అది మూసేశాడు. 7వ ముద్ரை, 7వ ముద్ర அது రహస్యமா விட்டு விட்டாரு. దాన్ని మూసేశాడు. అది కంప్లీట్ మిస్టరీ, ముற்றிலுமான రహస్యం. అది పరిపూర్ణమైన మర్మమై ఉన్నది. அந்த நேரம் இப்ப இல்ல, ఆ సమయము ఇప్పుడు కాదు. அந்த రహస్యமானது, ఆ యొక్క మర్మము அது அந்த நேரத்துல வெளிப்படும். ఆ సమయంలో అది బయలుపడుతున్నది. இயேசு கிறிஸ்து மீண்டும் மனவாட்டிக்காக தோன்றும் போது அந்த காரியம் நடக்கும். యేసుక్రీస్తు మరలా వధువు కొరకు వస్తున్నప్పుడు ఆ కార్యము
జరుగుతున్నది. அந்த పుస్తకమానது ఆ యొక్క పుస్తకం అన్నది இயேசு கிறிஸ்துவிலிருந்து கிறிஸ் பேனர்ல போயிடுச்சு. యేసుక్రీస్తు దగ్గర నుండి క్రీస్తు బ్రహ్నాము గారి చేతికి పోయినది. அந்த கிறிஸ் பேனர் வந்து கிறிஸ் தாமஸ் வந்துச்சு. క్రీస్తు బ్రహ్నాం చేతిలో ఉండి క్రీస్తు థామస్ గారి చేతికి వచ్చినది. கிறிஸ் தாமஸ் முத்திரை உடைக்கல, క్రీస్తు థామస్ గారు ముద్రను విప్పలేదు. கர்த்தர் பேனர் தான் முத்திரை உடைச்சாரு. ప్రభు అయిన బ్రహ్నామే ముద్రను విప్పాడు. கிறிஸ் பேனர் தான் உள்ளே எழுதப்பட்ட ரகசிய 7ஆம் முத்திரை உள்ளே எழுதப்பட்ட காரியத்தை புறத்தை அறிஞ்சாரு. క్రీస్తు బ్రహ్నామే 7వ ముద్ర లోపల భాగంలో రాయబడినది ఆయన ఎరిగి ఉన్నాడు. ஆனா கிறிஸ் பேனர் 7ஆம் முத்திரை உள்ளே எழுதப்பட்ட காரியத்தை கிறிஸ் பேனர் விளக்கினாரு. అయితే క్రీస్తు బ్రహ్నాం 7వ ముద్ర లోపల రాయబడిన కార్యాలు ఆయన బయలుపరిచాడు. அத கிறிஸ் பேனர் சொல்றாரு, అందుకే క్రీస్తు బ్రహ్నాం చెప్పుచున్నాడు, this seventh seal, ఈ 7వ ముద్ర, that seventh seal, ఈ వెనక 7వ ముద్ర, this seventh seal, ఇది ఈ 7వ ముద్ర, that seventh seal, అది 7వ ముద్ర, this seventh angel, ఇది 7 దూతలు, that seventh angel, వీరు కూడా 7 దూతలు. these seals, ఇది இந்த முத்திரைகள், ఈ ముద్రలు, that seals, those seals, ఈ రెండు ఇవి కూడా இந்த ముద్రలు. முத்திரைகள் அந்த முத்திரைகள், ఈ ముద్రలే ఆ ముద్రలుగా ఉన్నాయి. here and there, ఇవే అవిగా ఉన్నాయి. ரெண்டு சொல்றாரு, రెండు చెప్పుచున్నాడు. two different person, ఇద్దరు తేడా కలిగిన మనుషులు, two doing two ministry ఇద్దరు వెవ్వేరు సేవలు చేస్తారు. in two intervals of time. వారికి తగిన సమయంలో వాటిని వారు బయలుపరుస్తారు. இயேசு கிறிஸ்துவுக்கு தெரியாது, இயேசு கிறிஸ்து அவங்களுக்கு 7ஆம் முத்திரை பத்தி தெரியாது, యేసుక్రీస్తుకి 7వ ముద్ర గురించి తెలియదు, திரு பிரானாம் விசுவாசம் தெரியாது, క్రీస్తు బ్రహ్నాంకు తెలియదు, கர்த்தர் క్రీస్తు బ్రహ్నాం యొక్క విశ్వాసికి తెలియదు, அவங்களுக்கு தெரியாது, వారికి తెలియదు. நம்மளும் தேவன் வெளிப்படுத்துகிறாரு. అయితే దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. 2 7ஆம் முத்திரை, 2 7వ ముద్రలు, 2 7ஆம் தூதன், 2 7వ దూతలు, 2 முத்திரைகள், 2 ముద్రలు. அத சொல்றாரு, అదే చెప్పుచున్నాడు. this seventh seal, ఈ 7 ముద్రలు, that seventh seal, అది 7 ముద్ర. this seventh angel, ఇక్కడ 7 దూతలు, that seventh angel, అది 7 దూత. these seals, ఇవి these seals, இந்த முத்திரைகள், ఈ ముద్రలు, அந்த முத்திரைகள், ఆ ముద్రలు, இங்க ఇక్కడ அங்க. అక్కడ. சோ కాబట్టి தாமஸ் மெசேஜ் கொடுக்குறாரு, థామస్ గారు మెసేజ్ ఇస్తున్నాడు. முக்கியமான டாபிக் சொல்றாரு, ప్రాముఖ్యమైన కార్యం చెప్తున్నాడు. உலகமே ஆடி போயிடுச்சு, లోకమే నశించిపోయినది. பில்லி பால் பிரானம், ஜோசப் பிரானம், ஆல் ப்ராஃபட் பிலீவர்ஸ் அவ்வளவு ஷேக் ஆயிடுச்சு. వాళ్ళందరూ కూడా వణికిపోయారు. என்ன சொன்னாருன்னா, ఏం చెప్పారంటే, the seventh seal ఈ యొక్క 7 ముద్రలు is end of seventh seal. ఇవి ముగింపులో చెప్పబడిపోయే 7 ముద్రలు. ఇక్కడ 7ఆం ముద్ర, ఇక్కడ 7 ముద్ర, అక్కడ 7ఆం ముద్ర, అక్కడ 7 ముద్ర. all get confused. అన్ని మనలను సతమత చేస్తున్నాయి. చెప్పిన మెసేజ్, క్రీస్తు ప్రణామం చెప్పిన ఆ యొక్క వర్తమానంలో 7 seals, 7 ముద్రలు. ఫస్ట్ సీల్, ఒకటి సెకండ్ సీల్, 2 ముద్ర, థర్డ్ సీల్, 3వ ముద్ర, ఫోర్త్ సీల్, 4వ ముద్ర, ఫిఫ్త్ సీల్, 5వ ముద్ర, సిక్స్త్ సీల్ 6వ ముద్ర, అండ్ సెవెంత్ సీల్. మరలా 7వ ముద్ర రిటర్న్ ఇన్సైడ్ మరలా వస్తుంది. అండ్ ఆల్సో కరెస్పాండెన్స్ సీల్స్ లో ఈ యొక్క ముద్రలో ఇన్ బిట్వీన్ సిక్స్త్ సీల్ అండ్ సెవెంత్ సీల్ లోనున్న 7 ముద్ర, వెనకున్న 7 ముద్ర, 6ஆம் ముద్రకి 7ஆம் ముద్రకి 6వ ముద్ర, 7వ ముద్ర, మధ్యలో இன்னொரு 7 ముద్ర இருக்குது. ఇంకా 7 ముద్రలు ఉన్నాయి. 7 seals లో 7 ముద్రகள் இல்ல, 7 ముద్రలలో 6ஆம் ముద్ర 7ஆம் ముద్రல 6 இது ஒரு సెట్, இது ஒரு సెట్. 6 ముద్ర, 7 ముద్ర இல்ல ఒక brother, భాగము. 1ஆம் ముద్ర, 2ஆம் ముద్ర, 3 4 5 6 7 இது ஒரு సెట్. ఒకటి ముద్ర మొదలుకొని 7 ముద్ర వరకు కూడా ఇది ఒక భాగము. ஆனா 6ஆம் ముద్ర 7ஆம் ముద్రல అయితే 6 ముద్ర 7 ముద్రలో இன்னொரு 7 ముద్ర இருக்குது, మరొక 7 ముద్రలు ఉన్నాయి. அது ஒரு సెట్. అది ఒక భాగము. அப்ப இந்த 1ல இருந்து 7ஆம் ముద్ర பார்க்கும்போது అప్పుడు ఇక్కడ 1 మొదలుకొని 7 ముద్ర వరకు చూసినట్లయితే இதான் 7ஆம் ముద్ర. ఇదే 7వ ముద్ర. மேல பார்க்கும்போது పైన చూసినట్లయితే அங்க ஒரு 7ஆம் ముద్ర, అక్కడ ఒక 7వ ముద్ర. அப்ப 2 7ஆம் ముద్ర. అప్పుడు 2 7వ ముద్రలు. இந்த 7ஆம் ముద్రயும் ఈ యొక్క 7 ముద్రలు, அந்த 7ஆம் ముద్రం ఆ యొక్క 7 ముద్రలు அத கிறிஸ் தாமஸ் கனெக்ட் பண்றாரு. క్రీస్తు థామస్ గారు రెండును కూడా ఆయన సరి చేస్తున్నారు. அதான் சொல்றாரு, seventh seal is the end of seventh seal. 7 ముద్రలు ముగింపులో 7 ముద్రలు. அப்ப 2 இயேசு கிறிஸ்து வரணும், అప్పుడు ఇద్దరు యేసుక్రీస్తులు రావాలను. 2 கிறிஸ்து பூமிக்கு வரணும். இப்போ ఇద్దరు యేసుక్రీస్తులు ఇప్పుడు భూమికి రావాలను. கர்த்தர் பிரானம் ஒரு கிறிஸ்து இயேசு கிறிஸ்து வந்தாரு, క్రీస్తు బ్రహ్నాం ఒక యేసుక్రీస్తుగా వస్తాడు. கிறிஸ்து தாமஸ் இயேசு கிறிஸ்து வந்தாரு, క్రీస్తు థామస్ గారు కూడా యేసుక్రీస్తుగా వచ్చాడు. அதுதான் மேஜர் ஈவென்ட். అదే గొప్ప కార్యముగా ఉంటున్నది. அதனால கிறிஸ்து தாமஸ் சொல்லிட்டாரு, అందుకే క్రీస్తు థామస్ చెప్పాడు, 1 + 1 + 700
ఒకటి 1+1+700 is equal to 702 is equal to 702 is equal to 9. is equal to 9. அந்த 702 பேர் தான், ఆ యొక్క 702 పేరే அதுதான் ஏழாம் முத்திரை, புறத்தில் எழுதப்பட்ட ஏழாம் முத்திரை. అదే 7వ ముద్రలో వెనక భాగంలో వ్రాయబడిన 7వ ముద్ర. அப்ப நம்ம పేర్ல ఎங்க எழுதப்பட்டிருக்குது? అప్పుడు మన పేర్లన్నీ ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? ఎక్కడ எழுதப்பட்டிருக்குது? ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? చెప్పండి. చెప్పండి. ఏழாம் ముద్రలో 7వ ముద్రలో వెనక భాగంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుడు రాయబడింది. యార్ ఎలిదినది? దేవుడు, దేవుని తాను ఎలిదిన. దేవుడి విరల్లో, దేవుని యొక్క వ్రేళ్ళుతో, దేవుడి విరల్లో, దేవునుడే విరల్ కలిగినాలే. రాజు దేవన్ సొంత విరల్లో எழுதினாரு. చూడండి, దేవుడు తన సొంత వ్రేళ్లతో రాజు అని రాశాడు. అది யாரும் అழிக்க முடியாது. అది ఎవరు కూడా కొట్టివేయలేరు. రమేష్ దేవుని ఫింగర్ లో, దేవుని యొక్క వ్రేలుతో రమేష్ దేవుని రాయబడి, దేవుడే రమేష్ అని రాశాడు. సీను బ్రదర్, మీరు పేరు దేవుడే రాసేది. சீனு பிரதர், உங்களுடைய பெயர் தேவனே எழுதியிருக்கிறார். டைட்டஸ் பிரதர், டைட்டஸ் பிரதர், మీ పేరు దేవుడు எழுதப்படுது. உங்கள் பெயர் தேவன் எழுதியிருக்கிறார். பேக்ல சாலமோனோ, பின்னாடி இருக்கிற మీ పేరు దేవుడు எழுதப்படுது. உங்களுடைய பெயர் எழுதப்பட்டிருக்கிறது. பிரதர் ஐரியனிஸ், பிரதர் ஆர்னிஸ், பிரதர் கிஷோர், பிரதர் கிஷோர், హరీష్, హరీష్ ఎక్కడ? అక్కడ హరీష్, ఇక్కడ హరీష్. ఆల్ నేమ్ దేవుడు రాసేది. ఎల్లోరుடைய பெயர்கள் தேவன் தம்முடைய விரல் మనిషి எழுதப்படல, మనుషులు రాయలేదు, దేవునే எழுதப்பட்டது. దేవుడే எழுதியிருக்கிறார். దేవునే పుస్తకத்தை మూడి, దేవుడే ఆ యొక్క ముద్రను మరలా మూసి, దేవునే ముత్తరిத்து, దేవుడే ముద్ర వేసి, దేవునే పాదుకాతారు. దేవుడే దాన్ని భద్రంగా పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు దేవునే పాదుకాతారు. దేవుడే దాన్ని భద్రతగా పెట్టుకొని ఉన్నాడు. దానియేలు ఏదో వేண்டாம், నీవు రాయవద్దు, ముత్రే పోడు, ముద్ర వేసి అలాగనే కడిసి కలమట ముత్రే పోడు. దానియేలే కడిసి కలమట ముత్రే పోడు. దానియేలు చివరి దినాలు అది విప్పాలని ముద్ర వేయము. యోహాను ఏదో వేண்டாம், యోహాను రాయలేదు. అంత పుస్తకం, ఆ యొక్క పుస్తకము క్రిస్బాన ముద్ర వడితే, క్రిస్తు బ్రహ్నాం ఆ యొక్క ముద్ర విప్పి, BRANHAM బ్రాహ్నం దా ముద్ర డమల్ 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 వచ్చోన్న, BRANHAM బ్రహ్నాం అని పేరు విప్పిన వెంటనే அந்த పుస్తకం పోదు, అది తెరిచిన సమయంలో ఉల్ల పాతీనా లోన చూసినట్లయితే పౌలు, ఐరినస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, కర్తర్ బ్రాహ్నం, క్రిస్తు బ్రహ్నాం పేరు రాసి అప్పుడు తిరుపురారు. అట్లా తిప్పాడు. ఇక్కడ 1+1+700 లో பின்புறத்துல 1+1 700 கர்த்தர் பிரானம், கிறிஸ்து பிரானம், தாமஸ் அது பேர் எழுதப்பட்டிருச்சு. அந்த பெயர் எழுதப்பட்டிருக்கிறது. ஆனா கூப்பிடுறாரு, ఆబ్రహాం లింకన్ ఆబ్సెంట్ లేడు. అక్కడ అప్పుడు ఆ దినాల్లో లేడు, ఈ దినాల్లో వచ్చేసాడు. యోబు ఆ దినాల్లో లేడు, ఇప్పుడు వచ్చేసాడు. అంత ప్రెసెంట్ కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చేసారు, ఉన్నారు. ఈ యొక్క ముద్ర అన్నది క్రిస్తు థామస్ గారి చేతికి వచ్చింది. ఇప్పుడు థామసే అది படிக்கிற கேளுங்க. நான் இங்கிலீஷ்ல படிக்கிறேன், தமிழ் சொல்றேன், இங்கிலீஷ் தெலுங்கு சொல்லுங்க. லெட்ஸ் bow our head, நம் தலைகளை வணங்குவோம். சொல்லுங்க தலையை வணங்குவோம். తలలు వంచుదాం. హెవెన్లీ ఫాదర్, పరమపిதாவே, పరలోకపు తండ్రి. ఓ ఐ జస్ట్ సమ్ టైమ్స్ లార్డ్, சில மணி நேரங்களில் தேவனே, కొన్ని సందర్భాల్లో దేవా, ఐ స్టాండ్ హియర్ అండ్ ఐ ట్రంబుల్, நான் இங்க நின்று கொண்டு எனக்கு భయం வந்துச்சு, నాకు భయం కలిగినది నేను నిలబడిన సమయంలో. సీల్స్ 224 224 పేజీ. I tremble, I think of that awful hour that is approaching.
அந்த மகத்தான நாள் வரும்போது ఆ మహిమకరమైన దినము రాబోచున్నది. என்ன நேரம்? అది ఏ సమయము? ஏழாம் முத்திரை புறத்தில் எழுதப்பட்ட பெயர்கள் வெளிப்புற நேரம். 7వ ముద్రలో వెనక భాగంలో రాయబడిన ఆ యొక్క పేర్లు ప్రకటించే సమయము. is approaching and there is no way to stop it. இத வெளிப்படுத்த தகர்க்க எந்த சக்தி இல்ல. ముద్రలో వెనక భాగంలో రాయబడిన ఆ యొక్క పేర్లు కొట్టివేయటకు ఏ శక్తికి అధికారం లేదు. ఇట్ ఈస్ ప్రెడిక్టెడ్, అది మున్నొరికపట్టు విட்டது. ఇది మునుపుగానే ఏర్పరచబడినది. that it could come, அது வரப்போகுது. అది రానయ్యున్నది. అది என்ன வரப்போகுது? అది ఏం రానయ్యున్నది? இந்த పేర్లు வெளிப்பட போகுது. ఈ యొక్క పేర్లన్నీ కూడా బయలుపరచబడబోతున్నాయి. வெளிப்படும்போது బయలుపరచుచున్న సమయం. now I am thought of my don't people come and listen. ஏன் இந்த జనంగ இதெல்லாம் புரிஞ்சிக்க மாட்டேன்றாங்க? ఎందుకు ఈ ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఉంటున్నారు? but of course I know, எனக்கு தெரியும், నాకు తెలుసు, that you have said they won't, so they couldn't, so they won't. அவர்கள் உலகத்தின் மக்கள் மற்றவர்களை புரிஞ்சுకొள்ள மாட்ட முடியாது. లోకానుసారమైన ప్రజలు వీటిని అర్థం చేసుకొనలేరు. but there is some, అయితే కొంతకాలంలో there is some, మనందరము కొంచెం పేరు, కొంతమంది there is some that have got their names written on the Lamb's book of life. கொஞ்சம் பேர்கள் அவர்கள் ஆட்டுக்குச்சபதி எழுதப்பட்ட பேர்கள் కొంచెం పేరు அறிந்து கொள்வார்கள். అంటే 7వ ముద్ర వెనక భాగంలో వ్రాయబడిన కొంతమంది అవి అర్థం చేసుకోగలరు. when those seals, when those அந்த முத்திரைகள், అమెరికాలో ఇండియా పத்தி பேசுறாரு. ఆ ముద్రలు అంటే అమెరికాలో నుండి ఇండియా దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇయర్, ఇది వచ్చి లోపల ఇయర్, ఇది దేర్ అంటే ఇది బయట ఉన్న వారిని గురించి. அங்க முத்திரை உடைக்கப்படும் போது, అక్కడ ముద్ర విప్పబడుచున్నప్పుడు కొంచెం పేరు இருப்பார்கள், కొంతమంది ఉంటారు. அவர் யாருன்னா ஆட்டுக்குச்சி జీవములో எழுதப்பட்ட பெயர்கள் கூட కొంచెం పేరు இருப்பார்கள். వారు ఎవరంటే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడిన వారిలో కొంతమంది ఉంటారు. they see their names, அவர்கள் அவர் பெயர்கள் பார்ப்பார்கள். వారు వారి యొక్క పేర్లు ఆ యొక్క 7వ వెనక ముద్రలో చూస్తారు. పేరు பார்த்தாரா? రాజు బ్రదర్ పేరు చూసారా? రమేష్ చూసారా? మీరు చూసారా? సీని బ్రదర్ నాట్ హ్యాపీ నా పేరు பார்த்துட்டோம். మన పేర్లన్నీ మనం చూసేసాం. they see their name there and the Holy Spirit speaks to them, they come. பரிசுத்தாவி பேசும்போது அவர்களெல்லாம் வருவார்கள். పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా వారందరూ కూడా కలిసి వస్తారు. யார் பரிசுத்தாவி? ఎవరు పరిశుద్ధాత్మ? தாமஸ், క్రీస్తు థామస్. அவர் பேசும்போது ఆయన మాట్లాడుచున్నప్పుడు நம்மளாம் வந்துட்டோம், మనమందరం వచ్చేసాం, நம்மளாம் పేరు பார்த்துட்டோம், మనం పేర్లన్నీ మనం చూసేసాం. எவ்வளவு பெரிய காரியம், ఎంత గొప్ప కార్యము. and the Holy Spirit speaks to them, they come. அவர்கள் வருவார்கள், వారు కలిసి వస్తారు. நம்மள வந்துட்டோம், మనమంతా వచ్చేసాం, நம்ம పేర్ల பார்த்துட்டோம். మన పేర్లన్నీ మనం చూసేసాం. మనం ఎక్కడ ఉన్నప్పుడు நம்ம பேரை பார்க்கும்போது வெளிப்பாட்டை பெற்றதற்காக விசுவாசம் பலப்படுத்தவன். మన పేరు మనం కనుగొన్నట్లయితే ఆ అప్పుదాత్మై ఉన్న అప్పువారి మనం చూసి వణుకుతున్నది. క్రీస్తు ప్రణామ విశ్వాసం ప్రవక్త క్రీస్తు ప్రణామాన్ని విశ్వాసించే వారందరూ కొంతమంది కొంతమంది ప్రణామాన్ని దేవునికి విశ్వాసించేవారు, కొంతమంది తామస్ గారి విశ్వాసులను அவனுக்கு 7వ ముద్ర తెలియదు, వారికి 7వ ముద్ర గురించి తెలియదు. స్నాన ముద్ర పడితే స్నాన ముద్ర ఇంత అర్థం. క్రీస్తు ప్రణామ ముద్ర అంటే ఏం అర్థము? நம்ம பேர்ல பாதம், మన పేరుని చూడాలి. నేను యొక్క లోకానికి అధికారి ఉన్నాను, నేను పరలోకం యొక్క స్వతంత్రికుడుగా ఉన్నాను, నేను పరలోకానికి స్వతంత్రికుడు, నేను బలానికి స్వతంత్రికుడును, నేను దేవదూతనికి స్వతంత్రికుడును, దేవుడు నా యొక్క స్వతంత్రికుడు, స్వతంత్రికుడు పరలోకం యొక్క స్వతంత్రికుడును. పేరు మనం చూసినప్పుడే
అపవాది మనకు చూసి వణుకుతాడు. ఏడవ ముద్ర From the seal, ఏడు ముద్ర the date of from the seal. ఇప్పుడు ఏడవ ముద్ర Upon part of from the seal. మనం ఉన్నప్పుడు ఏడవ ముద్ర చూసేసాం. Said, you are part of, నీ యొక్క భాగం, you are part of, నీ యొక్క భాగం Amen. Amen. We are so happy. Amen. ఏడవ ముద్ర వెనక భాగంలో మనం ఉన్నాం కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాలి. Amen. పరలోకమే ఎంత సాగలేదు. పరలోకమే సంతోషించుచున్నది. చాలా సంతోషం. హ్యాపీ. చెప్పు బ్రదర్. సమస్తము ముగింపబడి ఉన్నది. ఇక్కడ side లో ఏడవ ముద్ర లో భాగంలో వెనక భాగంలో ఏ వర్తమానాలు ఇక్కడ థామస్ లో ఏ థామస్ గారి సేవలో ఏడవ ముద్ర వెనక భాగంలో అందరి పేర్లు ఉన్నాయి. ముగింపు థామస్ చెప్పినాడు, ప్రత్యక్షత పొందిన వెంటనే మనము త్వరపడి వెళ్ళి మన యొక్క స్వతంత్రాన్ని మనం Amen. పొందుకోవాలి. త్వరగా పరిగెత్తుకొని మన హక్కును మనం పొందుకోవాలి. ఇది ఎవరి బైబిల్ అండి? అంటే ఆయన బైబిల్ని ఆయన హక్కు పొందుకుంటున్నాడు. ఆయన హక్కు పొందుకుంటున్నాడు. కోర్టు కేసు కొనగరు. ఇప్పుడు కోర్టులో కేసే వాళ్ళైనా కానీ అక్కడ శ్రీనివాస అక్కడ సీను అని వ్రాయబడి ఉంటుంది. జడ్జి చెప్పండి జడ్జి చెప్తాడు, బుక్ ఈ బుక్ ఇది సీన్ జడ్జిమెంట్ అంటే அதே అదే రీతిగా థామస్ சொல்றாரு. తాము చెప్తున్నాడు, బైబిల్ உங்க பேர் எழுதுறீங்களா? బైబిల్లో మీ పేరు రాశారు కదా, ఓనర్ ఆఫ్ ది బైబిల్ శ్రీనివాసన్. ఈ యొక్క బైబిల్కు హక్కుదారు సీను. Amen. Amen. చెప్పండి. అందుకే ముద్రలో చెప్పినాడు, 224 సీన్స్ లో 240 ముద్రలో 224 సో కనీసం கொஞ்சம் பேரு కొంతమంది ஆட்டுக்குட்டிக்கு எழுதப்பட்டிருக்கிறார்கள். ఆ గొర్రె పిల్ల యొక్క జీవితంలో వ్రాయబడి When those seals open there, he is speaking in America, he is telling about India. అంటే అమెరికా దేశం నుండి ఇండియాలో ఉన్న వారి యొక్క పేర్లను రాసి ఉన్నాడు. When the Holy Spirit, they see the names in the Lamb's book of, அங்க அந்த முத்திரை உடைக்கப்படும் போது அவர்கள் అక్కడ ఏడవ ముద్ర విప్పుచున్న సమయంలో అందులో పేర్లున్న వారు వారి పేర్లు వారు చూస్తారు. பரிசுத்தாவி பேசும்போது పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు அவர்கள் వారందరూ ఏకీభవించి వస్తారు. ఇప్పుడు వచ్చామా లేదా? సంతోషమే కదా, హ్యాపీ. సో సెవెంత్ సీల్ మీన్స్, కాబట్టి ఏడవ ముద్ర థామస్ చెప్పిన మెసేజ్ లో, థామస్ గారు చెప్పిన మెసేజ్ లో అరుడే పలన్ల ఆ యొక్క కోత కోత ఉన్నది కదా, அதுதான் செவன்த் சீல். కోయబడిన కోత, అదే ఏడవ ముద్ర. அதுதான் நேம். లార్డ్ బ్రానమ్ ఒక సీడు, క్రైస్ థామస్ ఒక సీడు, రాజపతి ఒక సీడు. క్రీస్తు ప్రణామం ఒక విత్తనము, మన్నుకు పోన విధేకి పేరు యేసుక్రీస్తు. మట్టిలో పాతి కట్టబడిన విత్తనము పేరు యేసుక్రీస్తు. అనేక విధంగా வந்துச்சுல, అప్పుడు ఆ మొక్కకి విత్తనం నుండి అనేక విత్తనాలు వచ్చాయి కదా, அதுதான் பெயர்கள். అవే పేర్లు ఉన్నాయి. ஒன்னொன்னு கிரேன், ஒன்னொன்னு நேம். ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క పేరు ఉన్నది. அது வந்து நேச்சர் ஃபர்ஸ்ட் பைபிள். అది యొక్క నేచర్ బైబిల్లో பேர் చెప్పండి, పేరు பார்த்துட்டோம். పేరు చూసేసాం. 3 బైబిల్, 3 బైబిళ్ళు. ఫస్ట్ బైబిల్ హార్వెస్ట్, ఫస్ట్ బైబిల్లో కోత, అరుడే పలన్கள், ఆ యొక్క గోధుమ కోయబడిన గోధుమ గింజ పంట, அந்த ஒரு கோதுமையிலும் ఆ యొక్క ఒక్కొక్క గోధుమ గింజలో ஒரு பேரு. ఒక్కొక్క పేరు. ஒன்னு கோதுமணி, ఒక్క గోధుమ గింజ రాజబదల్. రాజు బ్రదర్, ஒன்னு கோதுமணி, ఒక్క గోధుమ గింజ రాజబదల్. రాజు బ్రదర్. ఇది ఫస్ట్ బైబిల్. ఇది మొదటి బైబిల్. సెకండ్ బైబిల్ రెండవ బైబిల్లో పిరమిడ్, పిరమిడ్. one స్టోన్, one నేమ్. ఒక్కొక్క రాయిలో ఒక్కొక్క పేరున్నది. one స్టోన్, చిప్ స్టోన్ జీసస్ క్రైస్ట్.
చీఫ్ కార్నర్స్టోన్, ఆ యొక్క మూలరాయికి పేరు క్రీస్తు యేసు క్రీస్తు. ఫౌండేషన్, ఆ యొక్క పునాది 12 డిసైపుల్ పేరు బైబిల్ 12 శిష్యుల యొక్క పేరు బైబిల్లో రాయబడి ఉన్నది. పేరు పౌలు. ఆ యొక్క ఎఫెసీ సంఘ దూత పేరు పౌలు. இந்த ఉన్నత సభ్యుల ఈ యొక్క ఉన్నతమైన సంఘంలో நிறைய కళ్ళు வந்துக்குது. అనేకమైన రాళ్ళు వచ్చాయి. సూపర్ చర్చ్ లో మెనీ స్టోన్స్. ఉన్నత సంఘములో అనేక రాళ్ళు వచ్చాయి. ఒవ్వొరు స్టోను ఒవ్వొరు బిలీవర్, ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసి అయి ఉన్నారు. நம்ம பேர்ல வந்து எழுதப்பட்டிருக்குது. మన పేర్లన్నీ కూడా రాయి మీద రాయబడి ఉన్నాయి. బైబిల్ కిరిగిల్లా ఈ బైబిల్ కూడా మనం కొట్టివేసి వచ్చును. పేరేమైనా వచ్చి కొట్టలా. ఆ యొక్క పేరు చించివేయవచ్చును. ఆన దేవుని పరలోకం పేరు ఏంటారు. అయితే దేవుడు పరలోకంలో మన పేరు రాసి ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. తెలుగు 10వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. పదో అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త. జీవన కట్కల్ இல்ல பாருங்க, கூகுள் செக் பண்ணுங்க. ஜீவன கற்கள் 2 5 வரும். ஆயிலும் ஆவிகளுக்கு கீழ்ப்படிகிறதற்காக. சரி. அப்போ நேம் இஸ் ஹெவன் అంటే nobody can touch it. என்ன పడుతుంది? ఓ ఫస్ట్ బైబిల్ లో నేచర్ ఇస్ మీరు నేమ్ అక్కడ రాసేది. ఆ యొక్క చెప్పు మన పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. బైబిల్లో రెండవ బైబిల్ అధికారం 1 పేతురు 1వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. జీవన కర్కల్ మనమందరం కూడా సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. దానియేలు 12:1. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఆ పుస్తకంలో రాయబడిన వారు అది ఏ అంటే 7వ ముద్ర యొక్క పేరు వారు విడిపింపబడిన వారై ఉంటున్నారు. ఎవరెవరి పేర్లో వారందరూ కూడా విమోచింపబడిన వారు ఉన్నారు. ఆ 7వ ముద్ర అది పరిపూర్ణత చెంది ఉన్నది. అది ముగింపు చెంది ఉన్నది. అది ప్రత్యక్షమైన వెంటనే ఇదే లోకం యొక్క ముగింపు. ఇది లోకం యొక్క ముగింపు. ఆ యొక్క కోత సమాప్తి. ఇప్పుడు సమస్తం ముగింపబడినది. ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు. దేవుని యొక్క సమస్త కార్యాలు ప్రకటన గ్రంథం ద్వారా బయలుపరచబడుతున్నాయి. ఆ ప్రకటన ఏంటంటే యేసుక్రీస్తు, క్రీస్తు బ్రహ్మాం యేసుక్రీస్తు, క్రీస్తు థామస్ యేసుక్రీస్తు, వధువైన మనం కూడా యేసుక్రీస్తు. ఒక రాయి యేసుక్రీస్తు. ఆ థామస్ తో పాటు అందరము కూడా క్రీస్తుగా ఉన్నా. ఆ యొక్క పిరమిడ్ పరిపూర్ణంగా సంపూర్ణమై ఉన్నది.
మహిమకరమైన సేవ. எதுவுமே கவலைப்படக்கூடாது. దేని గురించి మీరు చింతపడకూడదు. ఎక్కడ இருந்தாலும் சரி, నీకు ఎంగే పోనాలి, కిచెన్ లో సరి, కిచెన్ లో ఉంటేను, ఎక్కడ షాపింగ్ తింటాலும் சரி, నీకు ఎంత షాపింగ్ పోనాలో, ఎక్కడ కాలేజ్ ఉండాలి సరి, నీకు ఎంత కాలేజీలో இருந்தாலும், ఎక్కడ వేலை చేయాలి సరి, నీవు ఎక్కడ ఉంటున్నా గాని, ఫ్లైట్ లో இருந்தாலும் சரி, నువ్వు ఫ్లైట్ లో వెళ్తున్నా గాని, అబ్రహం కార్ ఓడడం సరి, నువ్వు కారు నడిపిస్తున్నా గాని బి హ్యాపీ, సంతోషం. ఏనా ముద్ర ఉడకబడి ఎందుకంటే ముద్ర బయలుపరచబడినది, క్రీస్తు బయలుపడ్డాడు. మీరు నేమ్ చూడండి, నేనున్నానా చూడండి. மீட்கப்பட்ட புஸ்தகத்துல విమోచింపబడే పుస్తకంలో பேசும்போது ఆయన మాట్లాడుచున్నప్పుడు நம்மளா கூடி சேர்க்க வந்துட்டோம். మనమందరము సువార్తలోనికి వచ్చేసాం. ఇదో ఉన్నాను ఏడవ ముద్ర, ఇదే నిజమైన 7వ ముద్ర. ఆ యొక్క పిరమిడ్ కంప్లీట్ అయినది. స్టోన్ నేమ్, ఒక్క స్టోన్ ఒక్కొక్క పేరు. ఆ యొక్క కోత కాలపు పంటలో నేమ్, ఒక్కొక్క గింజ ఒక్కొక్క పేరు. ఆ పుస్తకములో, ఆ యొక్క పుస్తకములో நம்ம பேர் பார்த்துட்டோம், మన పేరు చూసేసా. సో హ్యాపీ. కాబట్టి సంతోషమే. కవலைపడాதீங்க, మీరు దేని గురించి చింతపడవద్దు. எல்லா உரிமை కోరుங்க. ప్రతి ఒక్కరు కూడా మీరు హక్కుదారులై ఉంటున్నారు. ఆర్ యు హ్యాపీ నౌ? మీరంతా సంతోషిస్తున్నారా? సంతోషపడుతున్నారా? நான் கூட வந்து இந்த கிறிஸ்து தாமஸ் ஊழியத்துல நான் ஏன் இவ்வளவு ஸ்ட்ராங்கா இருக்கிறேன்னா, నేను క్రీస్తు తామస్ యొక్క సేవలో ఎందుకు ఇంత స్థిరంగా ఉన్నానంటే, எனக்கு வந்து ஏன் இவ்வளவு ஆழமா ஏன் நான் இவ்வளவு ஸ்ட்ராங்கா இருக்கிறேன்னு பாத்தீங்கன்னா, నేను ఎందుకు ఇప్పుడు స్థిరంగా ఉన్నానంటే, இந்த ஊழியத்துக்காக ரொம்ப வைராக்கியமா ஏன் நிக்கிறேன்னா, ఈ యొక్క సేవ కొరకు ఎందుకు పౌరుషము కలిగి నిలబడి ఉన్నానంటే, நான் என்ன உயர்த்திக்கல, నన్ను నేను హెచ్చించుకోనలేదు. நான் ஒரு ఇంజనీర్, నేను ఒక ఇంజనీరే, நான் நல்ல வேலைக்கு போயிருக்கலாம், నేను చక్కగా ఉద్యోగానికి వెళ్ళి ఉండవచ్చును. அதெல்லாம் ஏன் எனக்கு பிடிக்கலன்னா, ఎందుకు నేను వాటన్నిటిని కూడా విడిచిపెట్టానంటే, ஏன் என்னோட స్ట్రాంగ్ ஆயிடுச்சு, என்ன ஏன் என்ன స్ట్రాంగ్ ஆயிடுச்சுன்னா, నాలో ఎందుకు ఈ యొక్క విశ్వాసము స్థిరపరిచినదంటే, ஆட்டுக்கு ஜீவ புஸ்தகமானது గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమైనది கடைசியாக கிறிஸ்து தாமஸ் வந்துருச்சு. చివరిగా క్రీస్తు తామస్ గారి చేతికి వచ్చినది. அவர்தான் ஏழாம் முத்திரை எழுதப்பட்டது, பேர்லாம் அவர் தான் வெளிப்படுத்தினாரு. ఆయనే 7వ ముద్రలో వెనక భాగంలో రాయబడిన పేర్లను కూడా బయలుపరిచాడు. அது யூதா கோத்திரத்தையும் தாவீதுல தான் புத்தகத்தை வாங்க திறக்க பார்த்தான். அந்த புத்தகம் கிறிஸ்து பேனம்ட்ட போய் கிறிஸ்து தாமஸ் வந்து கிறிஸ்து தாமஸ் வந்துச்சு. అది యోధా గోత్ర సింహముగా దావీదు వేరుగా బయలుపడి క్రీస్తు బ్రహ్నాం చేతిలో నుండి క్రీస్తు తామస్ గారి చేతులకు వచ్చి బయలుపడి ఉన్నది. పుస్తకం వాங்கும்போது, ఆ పుస్తకమును తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం సింగం వరం పాతాంగా, మొట్టమొదటిగా సింహం వస్తుందని చూశారు. అలా సింగం ఆటుకొట్టి ఉంది. అయితే ఒక చిన్న కొట్టబడిన గొర్రె పిల్ల వచ్చినది. అప్పుడు ఏడవ ముద్ర వచ్చారు. ఆయన 7వ ముద్ర విప్పాడు. ఆ తరుణారు అది తెరచాడు. 7 సభ పేరు పాతారు. 7 సంఘ కాలపు దూతల పేర్లు చూశాడు. బైబిల్ లేదు, బైబిల్లో లేదు. ఎఫెసు దూత లేదు, ఎఫెసు సభలో ఇల్లై, దూత పేరు లేదు, அந்த தூதனுடைய பெயர் இல்லை. கிறிஸ்து பேன ఇక్కడ చూడండి, இங்க பாருங்கள், பார்த்தாரு, பார்த்தாங்க. పౌలు, ఐరేస్, మార్టిన్, కొలమా, మార్టిన్, జాన్ వచ్చి పేరు పాతారు. ఈ యొక్క 7 సంఘ కాలపులో దూతల పేర్లు చూశాడు. అప్పుడే కాపీ పన్నారు, అలాగనే అది నిలవబెట్టి అప్పుడే పేస్ట్ పట్టారు, అలాగనే కూడా అది బైండ్ చేసి పెట్టాడు. ఎంగే పిరమిడ్ పేస్ట్ పట్టారు. పిరమిడ్ లో అది నియమించాడు. క్రీస్తు బ్రహ్నాం తిరుపురారు. ఆ 7 ముద్రను తిప్పుతున్నాడు. బ్రానం, క్రిస్తు తామస్, ఆబ్రహం లింకన్, రాజు బెదరు, రాజన్ బెదరు, జో బెదరు పేరు పాకరారు. ఆ 7వ ముద్ర వెనక భాగంలో క్రీస్తు బ్రహ్నాం, క్రీస్తు తామస్, రాజు గారు, అబ్రహాం లింకన్ గారు, యోబు గారు పేర్లు చూస్తున్నాడు. 96 లో కూపర్రారు. చూడండి, 96లో పిలుస్తున్నాడు. తామస్ తామస్ 1963లో పిలుస్తున్నాడు. తామస్ 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 చెప్పండి, తామసోడు சொல்லுங்கள். క్రిస్తు బ్రాన్ சொல்றாரு. క్రీస్తు బ్రహ్నాం చెబుతున్నాడు. అప్పుడు క్రిస్తు తామస్ బ్లైండ్. అప్పుడు క్రీస్తు తామసు ఎరగని వాడిగా ఉన్నాడు, గుర్తెరగని ఓన్లీ 98 ఓన్లీ 98వ సంవత్సరం మాత్రము బుక్, ఈ యొక్క పుస్తకము తామస్ క్రీస్తు తామస్ గారి చేతికి వచ్చింది. తామస్ తిరిపండి, క్రీస్తు తామస్ గారిని చూసి క్రిస్తు తామస్ చెప్పండి, క్రీస్తు తామస్ గారు చెప్పాడు, వన్ మ్యాన్ బ్రహ్నాం, ఒక వ్యక్తి క్రీస్తు బ్రహ్నాం 7 seals, 7 ముద్రలను స్పెల్లింగ్ అవుట్ సంథింగ్ ఆల్ఫాబెట్, స్పెల్లింగ్ ఆల్ఫాబెట్ ఆయన అవన్నీ కూడా విప్పి
Branham, B-R-A-N-H-M, Branham opened the seals. BRANHAM బ్రహ్నాం ఈ యొక్క ముద్రలను విప్పి Seven church message name లో 7 సంఘ దూత పేర్లను అక్కడ టర్న్ చేయింది. అక్కడ తిప్పి 7వ ముద్ర బ్యాక్ సైడ్ లో 7 ముద్ర వెనక భాగములో థామస్ పేరు పాతాచి థామస్ పేరు థామస్ గారే చూసుకున్నాడు. చెప్పండి 7 పేరు తేవబడుదు. చెప్పాడు ఇంకా 7 మంది 7 పేరు తేవబడుదు. ఇంకా 700 మంది అవసరమై ఉన్నారు. உங்க பேர்லாம் எழுதிங்க. మీ యొక్క పేరన్ని వ్రాయబడినది చూడండి. మగతాన ఊழிయం, దేవుని యొక్క మహిమకరమైన సేవ, இந்த పుస్తకం, ఈ యొక్క పుస్తకము దేవుని తెచ్చి ఒక దేవుని దగ్గర ఉన్నది. దేవుని తిరంది, దేవుడే తెరచి, దేవుని எழுதி, దేవుడే రాసి, దేవుని రాసి, దేవునే ఎలిది సొంత వెరలలో వేసి రాసి, తన సొంత వ్రేలుతో రాసి, దేవుని ముద్రైతే, దేవుడే ముద్ర వేసి, దేవుని పాదుకాత, దేవుడే దాన్ని భద్రత చేశాడు. ఆ పుస్తకము జ్ఞానం పడిచారు. క్రీస్తు బ్రహ్నాం చదివాడు, ఉల్ల పాతారు, లోన చూశాడు, ఉల్లే పాత్రారు, வெளியே బయట చూశాడు. ఇది சொல்லல, ఇది బయట చూసి చెప్పలేదు. రియల్ సౌండ్ సీల్, ఇదే నిజమైన 7వ ముద్ర. అంత పుస్తకమానది, ఆ యొక్క పుస్తకం అన్నది థామస్ வந்துச்சு. క్రీస్తు థామస్ గారి చేతికి వచ్చినది. థామస్ தான் క్రీస్తు థామసే அந்த புத்தகம் வெளிப்படுத்தி ఆ పుస్తకాన్ని బయలుపరిచి, உங்க పేర్ల பாருங்கள், మీ యొక్క పేర్లన్నీ చూడండి, நீங்க உரிமை கூறுங்கள், దీనికి మీరు హక్కుదారులై ఉన్నారు, நீங்க தான் பார்ட் ஆஃப் செவன்த் சீல். మీరే 7వ ముద్రలో భాగస్వామ్యులు. எப்படி யோனா நினைவுக்கு சென்றாரோ, ఏ రీతిగా యోనా నినివే పట్టణానికి వెళ్ళాడో, நினைவே மீன்ஸ் ஜோனா, నినివే అంటే యోనా. సెవెంత్ సీల్ ఇస్ బ్రైడ్. 7వ ముద్ర అంటే వధువులు. రాజు బ్రదర్ ఈస్ మెంట్ ఫర్ సెవెంత్ సీల్. రాజు బ్రదర్ 7వ ముద్రలో ఆయన పేరు ఎమడబడి ఉన్నది. దేవుడు రాసింది, దేవుడు రాసినది మంచి అడిగి முடியுமா? మనుషుడు దాన్ని కొట్టివేయగలడా? கிடையாது. కొట్టివేయలేడు. రాజు బ్రదర్ రాజు బ్రదర్ అంటే రాజు బ్రదరే. ఆబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ అంటే అబ్రహాం లింకనే. పరిశుద్ధ பேசும்போது పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నప్పుడు நம்மள வந்து మనం అందరం వచ్చేసాం. அப்ப அங்க உடைக்கும்போது అప్పుడు అక్కడ విప్పుచున్న సమయంలో దిస్ సెవెంత్ సీల్, ఈ 7 ముద్రలు అమెరికాలో, ఇండియాలో దట్ సెవెంత్ సీల్, భారతదేశంలో 7వ ముద్రలు, దిస్ సెవెంత్ అయితే అమెరికాలో, ఈ 7వ ముద్ర అమెరికాలో, దట్ సెవెంత్ సీల్ ఇండియాలో, ఆ యొక్క 7వ ముద్ర భారతదేశంలో, దిస్ సీల్స్ ఇన్ అమెరికా, ఈ ముద్ర అమెరికాకు, దోస్ సీల్స్ ఇన్ ఇండియా, ఆ 7వ ముద్ర భారతదేశంలో, హియర్ ఇన్ అమెరికా, ఇక్కడ అమెరికా 7 ముద్రలు, దేర్ ఇన్ ఇండియా, అది భారతదేశంలో. అప్పుడు 2 క్రీస్తు యేసుక్రీస్తు வரணும். అప్పుడు 2 క్రీస్తులైన యేసుక్రీస్తులు రావాలి. ఇది ఆഴமா எனக்கு படிஞ்ச உடனே, ఇది లోతుగా నేను ఎరిగిన వెంటనే ரொம்ப స్ట్రాంగ్ ஆயிட்டேன், నేను చాలా స్థిరపడ్డాను. అదే రీతిగా 7వ ముద్రకులను ఇది பண்ணோம்னா, 7వ ముద్ర యొక్క అర్థాలు అర్థం చేసుకున్న మీరందరూ కూడా దేవుని కొరకు స్థిరముగా నిలబడవలెను. வரும்போது பார்த்தேன், వచ్చేటప్పుడు చూశాను 50% హ్యాపీగా ఉన్నాను, 50% సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 100% హ్యాపీ, 100% సంతోషముగా ఉన్నారు. మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. బ్రైడ్ ఇస్ 100% హ్యాపీ, వధువు 100% సంతోషమే. డెవిల్ ఇస్ 100% సాడ్. అంటే దెయ్యము సాతానుడు 100% వాడు దుఃఖపడుచున్నాడు. అప్పుడు క్రీస్తు థామస్ గారి యొక్క సేవ చాలా శక్తివంతమైన సేవ, అది చాలా భయంకరమైన సేవ. ఈ యొక్క వర్తమానం ప్రపంచానికే అందించాడు. దీన్ని బట్టి మనము చిక్కుపడకూడదు, భయపడకూడదు. మనము సేవలో దిగి అనేకులకు దీన్ని తెలియపరచాలి. దానియేలు 12:1 படி, దానియేలు ప్రవచన గ్రంథము 12:1 ప్రకారం, தமிழ் வாசிங்க. அக்காலத்திலே அதிபதியாக மிகாவேல் தோன்றுவார், அதுக்கு தாமஸ். ఆ దినముల యందు మికావేలు బయలుపడతాడు. தமிழ் வாசிங்க. 1ஆம் வசனமா, உன் ஜனத்தின் புத்திரருக்காக, జనం మీరుதான் జనం, మీరే ఆ ప్రజలు, జనం మీరే దేవుని ప్రజలు. బ్రైడ్ అంటే మనమే వధువులమై ఉన్నాం. உன் ஜனத்தின் புத்திரருக்காக நிற்கிற பெரிய அதிபதியாகிய மீகாவேல் அக்காலத்திலே எழும்புவான். யாதொரு ஜாதியாரும் தோன்றினது முதல் அக்காலம் மட்டும் உண்டாயிராது. ஆபத்து காலம் வரும், అపాయ కాలం వచ్చినది.
వెరీ డేంజరస్ టైం. అంటే ముగింపు దినములు చాలా అపాయకరమైన దినములుగా ఉంటాయి. படிங்க பிரதர், ఫినిష్. ఏం బ్రదర్? అకాల మట్టు உண்டையிராதே ஆபத்து காலம் வரும். ஆபத்து காலம் வரும், டேஞ்சர் டைம். அக்காலத்திலே புத்தகத்தில் எழுதி இருக்கிறவர்களாக புத்தகத்தில் காணப்படுகிற உன் ஜனங்கள் அனைவரும் என்ன పుస్తకం? ఆటుకుట్టిన జీవ పుస్తకం. ఏడవ ముద్ర హల్లెలూయా. ఆ యొక్క పుస్తకం అనగా 7వ ముద్రలో వ్రాయబడిన ప్రజలైన వారు. పుస్తకం ఏదపట్ట అனைவரும், ఆ యొక్క ముద్రలో వ్రాయబడిన ప్రతి ఒక్కరు. ముద్ర ఏదపట్ట, పుస్తకం ఏదపట్ట காணப்படுகிற உன் ஜனங்கள் அனைவரும் విడివిக்கப்படுவார்கள். ఆ యొక్క పుస్తకంలో పేర్లు వ్రాయబడిన ప్రతి ఒక్కరు కూడా విడిపింపబడతారు. ఇంగ్లీష్ లో డెలివర్డ్, ఆంగ్ల భాషలో విడిపింపబడతారు. ఎప్పుడు ఎక్కడ డెలివర్డ్? ఎంగే విడివికப்படுవాர்கள். ఇక్కడ అక్కడ డెలివర్డ్ అంటే ఎక్కడ విడుదల, అక్కడ విడుదల. ఇక్కడ ఇక్కడ అక్కడ డెలివర్డ్ செய்தது. అంటే ఇంగిருந்து అంగే విడుదలయాக்கப்படுவார்கள். யார் பேர்கள்? ఎవరి పేరు? ఎక్కడ నుండి అక్కడ విడిపింపబడతారు. இப்போ ஒரு கொரியர், இப்போ நம்மளுக்கு అమెజాన్ లో ఆర్డర్ పోడొచ్చుங்க. అమెజాన్ ఆర్డర్ పోడొచ్చు. సరే, అమెజాన్ లో మనం ఒక ఆర్డర్ ఇస్తున్నాం. అమెజాన్ లో ఆర్డర్ పోடுறோம். అమెజాన్ లో మనము ఏదో ఒకటి బుక్ చేస్తున్నాం. సామ్సంగ్ ఫోన్ ఆర్డర్ పోடுறோம். సామ్సంగ్ ఫోన్ మనం ఆర్డర్ చేస్తున్నాం. అది நம்ம கிட்ட வந்தோனே, అది మన దగ్గరకు వచ్చిన వెంటనే డెలివర్డ్ వரும். అది డెలివరీడ్ అని వస్తుంది. అదే రీతిగా మన ప్రోడక్ట్ మనమంతరం కూడా సృష్టింపబడిన వారము. క్రీస్తు థామస్ గారు అక్కడ డెలివరీ చేశారు. అక్కడ మనల్ని విడిపించబోతున్నాడు. ఎక్కడ? అక్కడ పరలోక రాజ్యంలో. ఎందుకు అక్కడ విడిపించబోతున్నాడు? డేంజర్, ఇక్కడ అపాయం ఉన్నది, అక్కడ సేఫ్, అక్కడే మనకు భద్రత. అపో వీఆర్ ఆల్ డెలివర్డ్. అంటే మనమందరం కూడా విడిపింపబడిన వారమై ఉంటున్నాం. మనము ఎవరము? గాడ్స్ ప్రోడక్ట్, దేవుని ద్వారా కలుగు చేయబడిన వారము. దేవుని శరీరము, దేవుని యొక్క శరీరమై ఉన్నాము. అది యారు తొడ ముడియదు. మనల్ని ఎవరు కూడా ముట్టుకొనలేడు. దేవుడే ఏదపట్టు, దేవుడే వ్రాసి, దేవుడే ఏదపట్టు, దేవుడే వ్రాసి, దేవుడే ముత్తరితే, దేవుడే ముద్ర వేసి, దేవుడే పాదుకాத்து, దేవుడే భద్రత పరచి కడేసి కాలం వచ్చారు. చివరి దినాలకి మనం తీసుకొచ్చాడు. మనం చూసేసాం. ఎల్లామే ఓవర్, సమస్తము ముగింపుకు వచ్చినది. క్రీస్తు థామస్ గారి యొక్క సేవ కంప్లీట్ అండ్ గ్రేటెస్ట్ మినిస్ట్రీ. అంటే మహిమకరమైన గొప్ప పరిపూర్ణత చెందిన సేవగా ఉంటున్నది. మీ పేరన్నీ ప్రకటింపబడుతున్నాయి. ఎవరు కూడా మీ పేర్లు కొట్టి వేయలేరు. ఎవరు కూడా మీ పేర్లను ముట్టలేరు. సంతోషమా స్తోత్రం అని ఎల్లప్పుడూ సంతోషముతో స్తోత్రాలు చేస్తూ మనము ఇక్కడ నుండి త్వరగా అక్కడ విడిపింపబడబోతున్నాం. కాబట్టి நான் ரொம்ப ஹாப்பியா இருக்கு. நம்ம நான்லாம் ரொம்ப స్ట్రాంగ్ ఆనకారు இந்த సబ్జెక్ట్ தான். ఈ సేవలో నేను ఇంత స్థిరంగా ఉండటకు కారణము ఇప్పుడు చెప్పిన, అంటే మనం ఇక్కడ కాదు కానీ అక్కడ విడిపింపబడబోతున్నాము. నా ఎంగ పోనాலும், నేను ఎక్కడికి వెళ్ళినా 100 సబ్జెక్ట్ இருக்குது, 100 సబ్జెక్టులు ఉన్నాయి. ఇదిదా మెయిన్ సబ్జెక్ట్. అయితే ఇదే ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. இந்த సబ్జెక్ట్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ ద్వారా we are owner of the seventh seal. అంటే 7 ముద్రల యొక్క యజమానుడుగా ఉన్నాడు. we are owner of the life. అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం యొక్క అధిపతి ఇదిగా ఉంటున్నది. మనము ఈ యొక్క భూలోకానికి పరలోకానికి కూడా మనం అధిపతులుగా ఉంటున్నాం. మనం అన్నిటికి కూడా మనమే యజమానులము. సీను బ్రదర్ దగ్గర బుక్ అడిగాను, బైబిల్ అడిగాను. ఇవ్వను బ్రదర్ అన్నాడు. అక్కడ ఆయన దానికి ఆయన ఓనరు. అదే రీతి ఈ భూమికి మనమందరం కూడా యజమానులము. ఈ యొక్క ప్రత్యక్ష పొందిన ప్రజల ఎదుట పవర్లెస్, అంటే బలము లేని వారుగా, వీరు ఆ యొక్క అపవాది ఓడింపబడిన శత్రువు ఉంటున్నది. పవర్లెస్, దానికి శక్తి లేదు. ఆర్మ్లెస్,
దానికి బలం లేదు. ஆயுதம் பறிக்கப்பட்டவன். అది వాడి యొక్క ఆయుధమును కోల్పోయిన వాడు. இந்த வெளிப்பாடு ఈ యొక్క ప్రత్యక్షత ఎవరికి? ఎవరికి? இந்த வெளிப்பாடு ఈ యొక్క ప్రత్యక్షత இந்த வெளிப்பாடு ఎవరికి? ఈ ప్రత్యక్షత ఎవరికి? இந்த வெளிப்பாடு ఎవరికి? ఈ ప్రత్యక్షత ఎవరికి? చెప్పండి. చెప్పండి. స్పెషల్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇది ప్రత్యేకింపబడిన ప్రజల కొరకు మాత్రమే. దిస్ రెవల్యూషన్, ఈ యొక్క ప్రత్యక్షత చెప్పండి. దిస్ రెవల్యూషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద స్పెషల్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఈ యొక్క ప్రత్యక్షత ప్రత్యేకింపబడిన వధువులకు మాత్రమే. ఎదుకు కవలపడాదీங்க. దేని గురించి మీరు చింతించవద్దు. పణం இருக்குதோ పణం இல்லையோ, డబ్బు ఉన్నదో డబ్బు లేదో, సాపాడు இருக்குதோ సాపాడు இல்லையో, భోజనం ఉన్నదో భోజనం లేదో, படிப்பு இல்லையோ, విద్యావంతులు విద్య లేని వారు, మన పేరు ఆర్టికల్ జీవితం எழுதப்பட்டு మన పేరు గొర్రెపిల్ల యొక్క జీవనంలో రాయబడి భద్రత చేయబడి ఉన్నది. భద్రత చేయబడి ఉన్నది. డెలివరీ అవ్వపోరు. మనమందరం కూడా మనం విడిపింపబడిపోతున్నా. చూడండి, నిద్రలో నన్ను అలాగ లేపినా కానీ నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఆనంద కలిపి సీయోను పోపోరు. సీయోనుకు మనము ఆనంద గానముతో మనం వెళ్ళబోతున్నాం. పాట పాడిన మనమందరం కూడా ఒక పాట పాడుతాం. சொல்றாரு, ప్రణామం చెప్పుచున్నాడు. அந்த ராப்சர் ஆனது ఆ యొక్క ఎత్తబడే సమయంలో నేను చెప్పలేదు. சொல்றாரு, క్రీస్తు ప్రణామం చెప్పుచున్నాడు. వాట్ ఏ గ్లోరియస్ మార్చ్ ఇట్ ఈస్. అది మనము గొప్ప మహిమకరమైన ఘనత దేవుడు మహిమ చెల్లిస్తూ మనం ఎత్తబడతాం. పాట పాడి సంతోషం పోపోరం. పాట పాడుతూ సంతోషంగా మనం ఎత్తబడబోతాం. ఫస్ట్ లీడర్, మొదటి యజమానుడు. ఫస్ట్ లీడర్ దా మొదటి యజమానుడే. அவருக்கு வந்த இடம் தெரியும், போன தெரியும். లీడర్ அவரு. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి మాత్రమే తెలుసు. అక్కడ ఫస్ట్ లీడరు, అక్కడ ఆయన మొదటి యజమానుడు. సెకండ్ బ్యాచ్, రెండవ గుంపులో బ్రైడ్ వధువులు. థర్డ్ బ్యాచ్, మూడవ గుంపులో 2000 years old saints, అంటే 2000 సంవత్సరములుగా మరణించిన పరిశుద్ధులు. ఫోర్త్ బ్యాచ్, నాలుగవ బ్యాచ్ లో ఓల్డ్ టెస్టమెంట్ saints, ఆ యొక్క పాత నిబంధనలో ఉంటున్న పరిశుద్ధులు విడిపింపబడబోతున్నా. సెకండ్ కంపార్ట్మెంట్ మనమే రెండవ గుంపులో ఉండబోతున్నా. మూడవ గుంపులో 2000 years old 7 church people are coming in the third compartment. 2000 సంవత్సరాలుగా మరణించిన పరిశుద్ధులు ఆ మూడవ గుంపులో ఉంటారు. ఫోర్త్ కంపార్ట్మెంట్ ఆ యొక్క నాలుగవ గుంపులో పழைய ఏర్పాటు పాత నిబంధనలో ఉంటున్న పరిశుద్ధులు. మహిమயான మార్చ్, మహిమకరముగా మనము ఆ పరలోకానికి ఎత్తబడతాం. ఎங்க పోనా సంతోషமா இருக்கும். మనం ఎక్కడికి వెళ్ళినా ఈ అనుభవంతో సంతోషించాలి. సంతోషமா இருக்கும். ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క అనుభవంతో మీరు సంతోషించండి. కారు ఓటింగ్లా, మీరు కారు తోలుతున్నారా? ఆయన మాత్రం సౌండ్ సేమ్. ఆ 7వ ముద్రలో నా పేరు ఉన్నది సంతోషించండి. 7వ ముద్రలో నా యొక్క వధువు పట్టికలో నా పేరు రాయబడి ఉన్నది. పెరిమేడులో నా పేరు ఉన్నది. గోధుమ గింజలో నా పేరు ఉన్నది. ఆకాశంలో నా పేరు ఉన్నది. 7వ ముద్రలో నా పేరు ఉన్నది. జీవితంలో దేవుడే నా పేరు రాశాడు. దేవుడే ముద్ర వేశాడు. దేవుడే నన్ను భద్రత చేశాడు. దేవుడే దిగి వచ్చాడు. ఆయన ఆర్పాటుతో దిగి వచ్చాడు. ఆయన ముద్రను విప్పాడు. నాకు ప్రకటించాడు. నాది ముద్రను మరలా ప్రధాన దూత శబ్దం దేవుడి యొక్క బోరతోను 7వ ముద్ర, అదే నిజమైన 7వ ముద్ర. అందులో రాయబడిన పేరు నేను చూసేశాను. మేము విడిపింపబడ్డా సంతోషంగా దేవుడే చాలా సంతోషం. మిమ్మల్ని అంతా చూస్తున్నప్పుడు 100% హ్యాపీ. 100% క్రైయింగ్. సాతాను 100% మన సంతోషించడం ద్వారా వాడు ఏడుస్తున్నాడు. This ministry, the Thomas ministry, is the victory ministry. Amen. Amen. Lord God. So simple. అయితే చాలా సులభమైన సేవ. ఇది 7వ ముద్ర. ఈ 7వ ముద్ర కేటింగ్ இல்ல, మీరు విన్నారు కదా. మళ్ళీ சொல்லுங்க, ఇతరులకు చెప్పండి. நிறைய பேர் தெரியல, అనేకులకు తెలియదు. 7వ ముద్రనా 7వ ముద్ర అంటే உள்ள எதப்பட்டது ஏது தெரியல. బయట ఏం రాయబడింది, లోన ఏం రాయబడింది சொல்லலாம் தமிழ். ఒకవేళ తెలిసిన వారు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. వీటిలో పోయితాం, మీరు ఇంటికి వెళ్ళు చెప్పండి, ఇలా ఒక ముద్ర ఉన్నది. దేవుడే మిమ్మల్ని యావంతంగా ఆశీర్వదించాడు.
Amen. ஆமென். அதான் உள்ள மெசேஜ் தெரிஞ்சிருக்கோம். మీకంత మెసేజ్ తెలిసింటుంది, இருந்தாலும் రివిజన్. అయినా కానీ మరలా దాన్ని నేను రాజు చెప్పండి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజు రాజు పర్ఫెక్ట్ చర్చి ఓకే నో ప్రాబ్లం. 100% ఉన్నాను பேசுன்னு சொன்னாங்க. நான் பேசுறேன். ఇది ఏదో మాట్లాడమని చెప్పారు, ఏదో నేను మాట్లాడినాను ప్రేరేపణ బట్టి. அவனுக்கு தெரிஞ்சுக்கோ அது ஒரு ரிவிஷன் అంటే ఇది మీకు మరలా నేను నూతన పరిస్థితి చెప్తున్నాను. ரிவிஷன் பண்ணதான் మరలా మీకు ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. குட் மார்க்ஸ் எடுக்க முடியும். మీ అప్పుడు మాత్రమే మనము మంచి మార్కులు పొందుకోగలం. దేవుడు తామే உங்களுக்கு ஆசீர்வதிப்பாராக. దేవుడే మిమ్మల్ని దీవించును గాక. ఇది நான் நினைக்கிறேன், இது வரணும் நினைக்கல. అనుకునే లేదు. రాజుపతి ఫోన్ చేయండి. రాజు ఫోన్ చేశారు. ఎక్కడ ఉంటారు మీరు? బ్రదర్ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ ఉన్నారు. బ్రదర్ మీరు ఎక్కడే ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఐజాక్ దగ్గర ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఎక్కడ వస్తారు? మీరు వస్తారు బ్రదర్. నేను వస్తాను బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. సాల్మన్ బ్రదర్ వస్తారు. కమ్ ఆన్ కమ్. ఆల్ గాడ్స్ ప్లాన్. ఇదంతా Amen. దేవుని యొక్క ప్రణాళిక. Amen. Glory to God. దేవుని యొక్క ప్రణాళిక. Amen. దేవుడు నేసిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. அவரை நம்ம நேசிப்படே இந்த కార్యక్రమం சொன்னாரு. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ కార్యాలను మనం చెప్తున్నా. సో నాన్న హ్యాపీ. నేను సంతోషంగా నేను చాలా హ్యాపీ. అంతా హ్యాపీ. ఆల్ గ్లోరీ టు గాడ్. లార్డ్ ప్లాన్ ఉంది. సమస్త మహిమ దేవునికి మాత్రమే చెందును గాక. Jesus Christ for Thomas ministry is very powerful, great ministry. క్రీస్తు గారి యొక్క సేవ చాలా మహిమకరమైన సేవ. ஒரு பாயிண்ட் இருக்குதா? ఒక పాయింట్ ஒரு பாயிண்ட் பிரதர். பிரதர் I'm having brother. ஒரு பாயிண்ட் மிஸ் பண்ணிட்டா. ஒரு பாயிண்ட் சொல்லுங்க பிரதர். ఒక పాయింట్ మిస్ చేశాను. బ్యాంక్ பாக்குறாரு. క్రీస్తు ప్రణామం చూస్తున్నాడు. 30 డిసెంబర్ 1962. 30th డిసెంబర్ 1962. சொல்லுங்க. 30వ తేదీ మొదలు డిసెంబర్ మాదం 1962. 1963 Hey brother. చెప్పండి. క్రీస్తు ప్రణామం చెప్పాడు. థామస్ చెప్పండి. క్రీస్తు థామస్ చెప్పాడు. గ్రేటెస్ట్ మెసేజ్ which by Lord Branham is serves is the time. గొప్ప వర్తమానము క్రీస్తు బ్రాహ్మణ ప్రకటిస్తాడని చెప్పాడు. థామస్ చెప్పండి. క్రీస్తు థామస్ అయ్యలారు ఇదేనా ప్రకటిస్తాడు. గ్రేట్ బ్రాహ్మణ్ మెసేజ్ లో వన్ ఆఫ్ ది గ్రేట్ మెసేజ్. క్రీస్తు బ్రాహ్మణ మెసేజ్ లో ఒక బహిరంగమైన గొప్ప వర్తమానము. సర్స్ ఈస్ దట్ అయ్యన్మే ఇదువా సమయం. అయ్యలారా ఇదేనా? అయ్యలారా ఇదే సమయమా? ఆ మెసేజ్ లో ఆ వర్తమానంలో 7 ఏంజెల్స్ 7 దూతలు వస్తారు. అప్పుడు 7 దూతలు స్నానం పాకరారు. అప్పుడు 7 దూతలను ప్రణామం చూస్తున్నాడు. పాకుம்போது చూస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ పాకుம்போது ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్క చూసినప్పుడు 1 2 3 4 5 6 7 పాకరారు. 1 2 3 4 5 6 7ను చూస్తున్నాడు. అదే ఏడాం దూత. ఆ యొక్క 7వ దూతే అది ఏడాం ముద్ర. ఆ యొక్క 7వ ముద్రలో ఉన్నది. అందరూ చెప్పండి. అందరి దగ్గర చెప్పండి. ది పీస్ ఆఫ్ ద ట్రంపెట్ లో ఈ యొక్క ఎకాల పండుగ పండుగలో చెప్పండి. బోర్ల పండుగలో ఈ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద సెవెంత్ సీల్. ఈ యొక్క ఇదే 7వ ముద్ర యొక్క వర్తమానము. అదే సెవెంత్ సీల్. అదే 7వ వర్తమానం. 7వ వర్తమానికి அப்போ தாமஸ் தான் అప్పుడు அந்த 7ஆம் தூதிய செய்தியாளர். అప్పుడు క్రీస్తు తామసే 7వ ముద్ర యొక్క వర్తమానికుడు. அப்ப உள்ளே எழுதப்பட்ட 7ஆம் முத்திரைக்கும் అప్పుడు లోన వ్రాయబడిన 7 ముద్రకు புறத்து எழுதப்பட்ட முத்திரைக்கு என்ன வித்தியாசம்னா బయట వ్రాయబడిన 7 ముద్రకు వ్యత్యాసం ఏంటంటే நம்மள మరికామ పోపు. మనమందరము మరణాన్ని చూడకుండా ఎత్తబడబోతున్నాం. ఆమేన్. 7ஆம் முத்திரை. అదే నిజమైన 7వ ముద్ర. అదే తామస్ ఊడియం. అదే తామస్ గారి యొక్క సేవ. కర్త తామే రానే ప్రభువే మీ 50 మందిని దీవించును గాక. ఆమేన్. నాకు ఈ అయిపోయిందా? ప్రభు యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులైన మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన
మంచి సందర్భాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. தேவன் ஒரு சூழ்நிலையை உருவாக்கி దేవుడు ఒక పరిస్థితిని ఏర్పరిచి உங்களை எல்லாம் சந்திக்கும்படியா தேவன் ஒரு கிருபை செய்வதற்காக கர்த்தருக்கு ஸ்தோத்திரம். మిమ్మల్ని అందరిని కలుసుకుంటూ దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని நானும் எதிர்பார்க்கவே இல்லை. నేను ఎదురు చూడనే లేదు. பிரதர் வந்து கார்ல இடம் ஒரு பிரதர் கூட வரணும் அப்படின்னு சொல்லும்போது ఒక బ్రదర్ కార్ లో ఒక వ్యక్తి రావచ్చని చెప్పినప్పుడు நம்ம விஜயவாடா போகும்போது சேர்ந்து வர்றதுக்காக சொல்றாங்கன்னு நினைச்சிட்டு இருந்தேன். సరే నేను విజయవాడ వెళ్ళటకు తనతో కూడా కలిసి రమ్మంటున్నాడని అనుకున్నాను. அதுக்கப்புறம் தான் சொல்றாங்க நரசனపురం டி நரசపురం போறோம் తర్వాతే చెప్పాడు మనం టీ నరసాపురానికి వెళ్ళిపోతున్నాము அப்படின்னு சொன்னது. அது நாங்களும் அப்ப வரேன்னு சொல்லிட்டு வந்தோம். మేము కూడా సరే అని చెప్పి మేము బయలుదేరి వచ్చాం. அது எது எப்படி ஆனா தேவன் இப்படி உங்களை எல்லாம் சந்திக்கிறதுக்கு ஒரு வாய்ப்பு கொடுத்ததுக்காக கர்த்தருக்கு ஸ்தோத்திரம். అది ఎలాగోకైనా ఇది మిమ్మల్ని అంతా చూచుటకు దేవుడు నాకు మంచి సందర్భాన్ని ఇచ్చాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. அருமையான சகோதரர் ராஜு பிரதர் ரொம்ப பல வருஷமா நமக்கு பழக்கமா இருக்கிறாரு. ప్రియ సహోదరులు రాజు గారు కొన్ని సంవత్సరంగా మనకు పరిచితులై ఉంటున్నారు. நீங்க இந்த சபையில இந்த சபை கட்டுறதுக்கெல்லாம் நீங்க பிரயாசப்படுறதெல்லாம் நாங்க பாப்போம், வாட்ஸ்அப்ல பாப்போம். వాట్సాప్ లో మీరు ఈ సంఘాన్ని కట్టుచున్నప్పుడు మీరు పడిన ఒక్కొక్క ప్రయాసాన్ని మేము చూసాము. நாம ఒவ்வொருத்தவங்களும் அந்த கல்லுகள் எல்லாம் சாந்து எல்லாம் எடுத்துட்டு போறதெல்லாம் நாங்க பாப்போம். మీలో అనేకులు రాళ్ళు మోయిట ఆ యొక్క మాలు మోయిట మేమంతా చూసాం. அதையும் அவரால் ஆள் வச்சு கட்டியிருக்க முடியும் ஒருவேளை. ఆయన ఒకవేళ వేరే వ్యక్తుల ద్వారా ఈ మందిరాన్ని కట్టి ఉండవచ్చును. ஆனாலும் சபைக்காக பங்களிப்பு ஒவ்வொருத்தவங்களுக்கும் இருக்கட்டும் தான் அனுமதிச்சுப்பாருன்னு நினைக்கிறேன். అయితే సంఘం యొక్క బాధ్యత ఒక్కొక్కరికి ఉండాలి అని ఆయన మీ ద్వారా పని చేపించుకున్నాడు అనుకున్నాను. நீங்க எல்லாருமே பங்களிப்பு பட்டு அருமையான ஒரு சபை கட்டடத்தை கட்டிருக்கீங்க. మీరందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ ఇచ్చి మందిరాన్ని కట్టుకు సహకరించారు. எவ்வளவுதான் சபை கட்டடம் அழகா இருந்தாலும் ఎంత సంఘము కట్టడ అందంగా ఉన్నప్పటికీ ஜனங்கள் வந்து பயபக்தி இல்லைனாக்க பிரயோஜனம் இருக்காது. వస్తున్న ప్రజలు దేవుని యందు భయము భక్తి లేనట్లయితే ఏ ప్రయోజనం ఉండదు. ஆனா அதையும் இங்க பார்க்க முடிஞ்சு. అయితే అది కూడా ఇక్కడ చూడగలిగాం. அந்த பயபக்தி இங்க காண முடியறதுனால ఆ యొక్క భయభక్తి ఇక్కడ చూచుట ద్వారా கர்த்தருக்கு ஸ்தோத்திரம், கிறிஸ்து பிரான நாமத்துக்கு நாங்க ஸ்தோத்திரம் செலுத்துகிறோம். నేను క్రీస్తు బ్రహ్నాం నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. இப்படிப்பட்ட ஒற்றுமையான சபையா இருந்து ఇలాంటి ఐక్యత కలిగిన సంఘముగా ఉంటూ நம்ம கிறிஸ்து பிரான நாமத்தை உயர்த்துறதுக்கு మనము క్రీస్తు బ్రహ్నాం నామాన్ని హెచ్చించుటకు நீங்க தொடர்ந்து இப்படியே ஒற்றுமையா இருக்கணும்னு நாங்க మీరు తరచుగా ఇలాగునే ఐక్యత కలిగి ఉండాలని உங்களை வாழ்த்துக்கிறேன். మీకు అభినందనలు తెలియపరుస్తున్నాను. ஆமென். ఆమేన్. தேவன் தாமே. దేవుడే. ஏன்னா நம்ம வந்து ஒரு சின்ன விஷயத்தை மட்டும் சொல்றேன். ఒక చిన్న కార్యాన్ని మాత్రమే டைம் அதிகம் கிடையாது. సమయం ఎక్కువ లేదు. பதிலெல்லாம் ட்ரெயினை பிடிக்க போறாங்க. బ్రదర్లందరూ వెళ్ళి ఆ యొక్క ట్రైన్ పట్టబోతున్నారు. நம்ம எல்லாமே ரேப்சர் நெருங்கி இருக்கோம். అందరండి మన అందరం కూడా ఎత్తబడే గుంపులో మనం దిగి ఉన్నాము. நம்ம ரேப்சர்ல போகணும்னா మనము రాకడలో ఎత్తబడవలనంటే நம்ம ரேப்சர்ல போறதுனாக்க நான் அப்படியே ரேப்சர்ல இருந்து கீழே வர்றேன். అంటే నేను ఎత్తబడిన స్థలం నుండి అలాగనే కిందకు వస్తున్నాను. ஆகாயத்துல எடுத்துக்கொள்ளப்படுறோம்னா నేను ఆకాశంలో ఎత్తబడవలనంటే யாராவது நம்மளை தூக்கிட்டு போகணும். ఎవరైనా ఒకరు మనల్ని తీసుకుని వెళ్ళవలెను. ஏன்னா நம்ம வந்து எடுத்துக்கொள்ளப்படுதல் அப்படின்றது. ఎందుకనగా మనము ఎత్తబడే వారము అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఒక వస్తువు ఉన్నదంటే எடுக்கிறது ఆ యొక్క వస్తువు ఉన్న స్థలం నుండి వేరు స్థలానికి ఎత్తుకొనుట. ఆ యొక్క ఎత్తబడుట ఉన్నది కాటప్ అని చెప్తున్నాడు. அப்ப யாரோ தூக்கிட்டு போறாங்க. అంటే ఎవరో మనల్ని ఎత్తుకెళ్తున్నారు. அது கிறிஸ்து பிரானம் சொல்றாரு, கிறிஸ்து தாமஸ் சொல்லிட்டாங்க. అది క్రీస్తు బ్రహ్నాం ఆ కార్యం గురించి క్రీస్తు బ్రహ్నాం క్రీస్తు థామస్ గారు చెప్పారు. நம்மள தூக்கிட்டு போற ரேப்சர்ல ఎవరు రాకడలో మనం తీసుకుని వెళ్ళబోతున్నారు? தேவதூதர்கள் நம்ம தூக்கிட்டு போறாங்க. దేవదూతలే మనం తీసుకెళ్తున్నారు. அப்ப தேவதூதர்கள் நம்மள எப்ப தூக்குவாங்க? అప్పుడు దేవదూతలు మనలను ఎప్పుడు ఎత్తుకుంటారు? நம்முடைய சரீரம் మన శరీరము மறுரூபமா ஆனாதான் அவங்க தூக்குவாங்க. రూపాంతరము చెందినట్లయితే మాత్రమే వారు మనం తీసుకెళ్తారు. நம்முடைய சரீரம் எப்ப மறுரூபம் ஆகும்? మన యొక్క శరీరము ఎప్పుడు రూపాంతరం పొందుతున్నది? நம்ம வந்து மரித்த பரிசுத்தவான்களை பார்த்தாதான் நம்ம சரீரம், మనము మరణించిన పరిశుద్ధులను చూస్తేనే మన శరీరము రూపాంతరం పొందుతున్నది. அந்த மரித்த பரிசுத்தவான்களை பார்த்தாதான் நம்முடைய சரீரம், మరణించిన ఆ యొక్క పరిశుద్ధుల్ని మనం చూస్తే మాత్రమే మన శరీరం రూపాంతరం நம்ம పొందుతున్నది. மரித்த பரிசுத்தவான்களை எப்ப பார்ப்போம்? అయితే మరణించిన పరిశుద్ధులను మనం ఎప్పుడు చూస్తాము? அவங்க உயிர்த்தெழுந்தாதான் நம்ம பார்ப்போம். వారు పునరుద్ధానులు అయినప్పుడే మాత్రమే మనం చూస్తాం. அவங்க எப்ப ఉయిర్తెழுவாங்க? వారు ఎప్పుడు పునరుద్ధానులు అవుతారు? கிறிஸ்து சபைக்குள்ள வந்து క్రీస్తు సంఘములోనికి వచ్చి மரித்தோரை உயிருடன் எழுப்புவார். మరణించిన వారిని ప్రాణంతో లేపుతాడు. பின்பு எடுத்துக்கொள்ளப்படுதல் செல்வோம்னு சொல்லியிருக்காரு. తరువాత మనం ఎత్తబడుతామని చెప్పబడి ఉన్నది. அந்த சரீரம் அந்த சபைக்குள்ளாக வரும். ఆ యొక్క శరీరము ఆ యొక్క సంఘములోనికి వచ్చుచున్నది. எந்த சரீரம்? ఏ శరీరము? தாமசப்போட சரீரம் క్రీస్తు థామస్ అయ్య గారి యొక్క శరీరము சபைக்குள்ளாக வரும்.
ఆ యొక్క సంఘములోనికి వచ్చుచున్నది. அந்த சரீரம் எப்ப சபைக்குள்ள ఆ வரும்னு యొక్క சொல்றாரு? శరీరము సంఘంలోనికి ఎప్పుడు వస్తుందని చెప్తున్నాడు. మేనిఫెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ బుక్ இருந்துச்சுன்னா 199வது పక్కத்துல దేవుని యొక్క పుత్రులు 7 మంది అనే పుస్తకములో మనం చూసినట్లయితే சபையானது வல்லமையாக இருக்கும்போது సంఘము అన్నది శక్తివంతముగా ఉంటున్నప్పుడు அந்த சரீரம் அந்த சபைக்குள்ள வரும்ன்றாரு. ఆ యొక్క శరీరము ఆ సంఘములోనికి వస్తున్నదని చెబుతున్నాడు. அப்ப சபையின் வல்லமைனா என்ன? అప్పుడు సంఘము యొక్క శక్తి అంటే ఏంటి? அத உரைக்கப்பட்ட வார்த்தையை மூல வித்து ఆ యొక్క ప్రకటింపబడిన ఆ యొక్క మూల వాక్యము அந்த செய்தியோட 2வது பாகத்துல ఆ యొక్క వర్తమానం యొక్క 2వ భాగములో பகுதியில கிறிஸ்து பிராணம் சொல்றாரு, వెనక భాగంలో క్రీస్తు బ్రహ్నాం చెబుతున్నాడు. கிறிஸ்துவுக்கு வானத்திலும் பூமியிலும் క్రీస్తుకు ఆకాశమందును భూమి యందును சகல அதிகாரமும் கொடுக்கப்பட்டிருக்கு సకల అధికారములు ఇవ్వబడి ఉన్నవి அப்படின்னு విశ్వాసిக்கிறதா సభயோட వల్లమే. అని విశ్వాసించుటయే సంఘము యొక్క శక్తి అని அப்ப இந்த చెప్పబడుతున్నది. நாள்ல வெளிப்பட்ட கிறிஸ்து யாரு? అప్పుడు ఈ రోజుల్లో ప్రత్యక్షింపబడిన క్రీస్తు அவர் ఎవరు? கொடுக்கப்பட்ட அதிகாரம் இன்னதுன்னு சபை புரிஞ்சிருக்கும் போது ఆయనకు ఇవ్వబడిన అధికారం ఏంటని సంఘము అర్థం அந்த சபை చేసుకున్నట్లయితే வல்லமையான சபையா இருக்கும். ఆటి సంఘము శక్తివంతమైన సంఘముగా அந்த ఉంటుంది. சபை வல்லமையான நிலையில கிறிஸ்து தாமஸ் யாருனோ ఆ యొక్క సంఘాన్ని క్రీస్తు శక్తివంతమైన క్రీస్తు తామసు ఆ యొక్క సంఘాన్ని ఎత్తబడాలి. வானத்திலும் பூமியில சகல அதிகாரம் கொடுக்கப்பட்டிருக்கு. ఆయనకు ఆకాశముందు భూమి యందు కూడా సమస్తమైన అధికారం ఇవ్వబడి ఉన్నదంటే சபை விசுவாசிக்கும் போது సంఘం அந்த విశ్వాసిస్తున్నప్పుడు சபை வல்லமையான சபையா ఆ இருக்கும். సంఘము శక్తివంతమైన సంఘముగా ఉంటుంది. அப்படி சபை வல்லமையா இருக்கும்போது అలాగూ ఆ సంఘము శక్తివంతంగా ఉన్నప్పుడు அந்த சரீரம் அந்த சபைக்குள்ளாக வரும்ன்றாரு. ఆ శరీరము ఆ సంఘములోనికి వచ్చుచున్నది అని அந்த చెబుతున్నాడు. கிறிஸ்து சபைக்குள்ள வருவாருன்னு ఆ சொல்லியிருக்காரு இல்லையா? క్రీస్తు ఆ సంఘములోనికి వస్తాడని ஏன் చెప్పవచ్చు அந்த కదా. சரீரம் சபைக்குள்ள வரும்ன்றாரு? ఎందుకు ఆ శరీరము సంఘములోనికి వస్తుందని அப்ப చెబుతున్నాడు. நம்ம எல்லாருமே அதை புரிஞ்சுக்க முடியும். అప్పుడు మనమందరం కూడా అది అర్థం கிறிஸ்து చేసుకోగలము. தாமஸுடைய சரீரம் அந்த சபைக்குள்ள வந்தாதான் క్రీస్తు తామస్ గారి యొక్క శరీరమే ఆ సంఘంలోనికి వచ్చినట్లయితే மரித்த మాత్రమే பசுவான்கள் உயிர்த்தெழுவாங்க. మరణించిన పరిశుద్ధులు వారు సజీవులుగా లేస్తారు. எதற்காக அந்த சபை சபை வல்லமைக்குள்ளா இருக்கும்போது ఎందుకంటే ఆ సంఘము శక్తివంతంగా ఉంటున్నప్పుడు அந்த சரீரம் அந்த சபைக்குள்ளாக வரும். ఆ శరీరమే ఆ సంఘంలోనికి వస్తున్నది. அப்பொழுது மரித்தோர் உயிர்த்தெழ செய்யப்படுவாங்க. అప్పుడే మరణించిన వారు పునరుద్ధానపు యొక్క శక్తి పొందుకుంటారు. அப்ப மரித்தோர் உயிர்த்தெழ செய்யப்படும் போது అప్పుడు మరణించిన వారు పునరుద్ధానమయ్యే సమయమందు நமக்கு காணப்படுவாங்க. మనకు వారు కనబడుతారు. நமக்கு அவங்க காணப்பட்டதுமே మనకు వారు కనబడిన వెంటనే நம்ம சரீரத்துல ஒரு மாற்றம் మన உண்டாகும். శరీరంలో ఒక మార్పు కలుగుచున్నది. நமக்கு ஒரு சரீரத்துல மாற்றம் உண்டானது. మన శరీరంలో ఒక మార్పు కలిగిన వెంటనే தேவதூதர்கள் நம்ம ரெடியா பக்கம் தூக்கிட்டு போயிடுவாங்க. దేవుని దోతలు మనల్ని తీసుకువెళ్ళుటకు వారు సిద్ధంగా ఉంటారు. இருக்க போகுது. ఎలాగనే ఎత్తబడే కార్యాలు జరుగుతాయి. அப்ப இன்னைக்கு என்னன்னாக்க சபை வல்லமையா இருக்கணும்னா అంటే ఈ రోజుల్లో కారణం ఏంటి? సంఘము శక్తివంతంగా ఉండవాలంటే கிறிஸ்து யாருனோ ఈ రోజుల్లో ప్రత్యక్షపబడిన క్రీస్తు ఎవరని அவர் తెలియాలి. வானத்தில மட்டும் இல்ல பூமியில மட்டும் இல்ல ఆయనకు ఆకాశమందు మాత్రం కాదు, భూమి యందు మాత్రం కాదు, அதிகாரம் கொடுக்கப்பட்டு ఆకాశమందు భూమి యందు కూడా సమస్త అధికారాలు ఇవ్వబడి ఉన్నవి అని మనం విశ్వసించాలి. பூலோகத்தில் உள்ளவர்களும் అదే పరలోకమందు ఉన్న వాటి మీద, భూలోకంలో ఉన్న వాటి మీద கூட்டப்படும். క్రీస్తులో సమకూర్చబడును. ஆமென். ఆమేన్. தேவன் தாமே உங்கள் ஒவ்வொரு ஆசீர்வதிப்பாராக. దేవుడే మీ యావన మందిని ఆశీర్వదించును గాక. கடவுளுக்கு சித்தமான நேரத்துல மீண்டுமா சந்திக்கிறோம். దేవుని చిత్తమైతే మరొకసారి కూడా మనమందరం కలుసుకుని ఈ రీతిగా దేవుని నామని మహిమపరచుకుందాం. இன்னைக்கு அருமையான மோசஸ் பிரதர், அது நம்ம கிறிஸ்து தாமஸ் அப்பாவோட மூத்த மகன். அவரோட பேச்சை நான் நேரடியா நின்று கேட்கறதுக்கு எனக்கு ஒரு ஸ்லாக்கியத்தை கடவுள் கொடுத்தாரு. మరి తామస గారి యొక్క పెద్ద కుమారుడైన మోసెస్ బ్రహ్మ గారి యొక్క వర్తమానము వినుటకు దేవుడు నాకు మంచి సందర్భాన్ని ఇచ్చున్నాడు. ஏன்னா அவங்களோட எனக்கு அந்த ஐக்கியப்படுறதே பெரிய பாக்கியம். అంటే వారితో నేను సహవాసం చేయటం నాకు ఎంతో ధన్యత. தேவன் தாமே அவரையும் அவருடைய ஊழியத்தையும் ஆசீர்வதிப்பாராக. దేవుడే తనను తన యొక్క సేవను దీవించును గాక. ஏன்னா மிகப்பெரிய சாதனை வெளிநாட்டுல இருக்கிற சகோதரர்களுக்கு இந்த செய்தி போறதுக்கு அவ்வளவு கர்சைக்கு புளிஞ்சிருக்காரு தேவன் அவரையும். ఎందుకంటే విదేశాల్లో ఉంటున్న వారికి కూడా ఈ యొక్క వర్తమానం వెళ్ళుటకు ఆయన ఎంతో ప్రయాసపడి వారికి కూడా ఈ వర్తమానాలు అందిస్తున్నారు. இன்னைக்கு இருக்கக்கூடிய சகோதர சகோதரிகள் இங்க எல்லா இடத்துல இருந்தும் கூடி இருக்கோம். ఇక అక్కడక్కడ కూడా ఆరాధిస్తున్నా మనమందరం ఇక్కడ కూడి ఉంటున్నాం. அப்ப பாத்தீங்கன்னா அங்கங்க நட்சத்திரங்களா பிரகாசிச்சிட்டு இருக்கோம். అంటే మనమందరం కూడా ప్రకాశించే నక్షత్రం వలె మనము ప్రకాశిస్తున్నాం. ஆமா, விடிவெளி நட்சத்திரோட கூட சின்ன சின்ன நட்சத்திரங்களா பிரகாசிச்சிட்டு இருக்கோம். చూడండి, గొప్ప కాంతినిచ్చే నక్షత్రాలతో కూడా కొంచెం కాంతి ఇచ్చే నక్షత్రాలు కూడా అవి మెరుస్తుంటాయి. அப்படிப்பட்ட எல்லா நட்சத்திரங்களும் கூடி ஒரு இடத்துல பாக்குறது மிகப்பெரிய சந்தோஷம். అలాగూ అనేక నక్షత్రాలు ఒకే స్థలంలో కూడి ఉండుట చూచుట చాలా సంతోషము. தேவன் தாமே உங்கள் ஒவ்வொரு ஆசீர்வதிப்பாராக. దేవుడు మాత్రమే మీ 50 మందిని దీవించును గాక. எதிர்பாராத ஒரு ஸ்லாக்கியத்தை தேவன் கொடுத்ததற்கு கர்த்தருக்கு நான் ஸ்தோத்திரம் నేను செலுத்துகிறேன். ఎదురు చూడని ఒక మంచి సందర్భాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రత్యేకంగా
పిలువగానే వచ్చిన సహోదరుడు బ్రహ్మ బ్రదర్కి ప్రత్యేకంగా వందనాలు. விசேஷமாக பிரனஹாம் மோசஸ் அவர்களுக்கு நான் விசேஷித்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். బ్రదర్తో పాటుగా వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. சகோதரனோடு கூட வந்திருக்கிற எல்லா சகோதர சகோதரிகளுக்கும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். బ్రదర్ వస్తున్నారంటే పొద్దున్న నుంచి మనలందరూ ఎంతో సంతోషంగా பிரதர் இங்கே வருவார் என்று சொன்ன பொழுது நம்முடைய ஆட்கள் எல்லோரும் மிகுந்த சந்தோஷத்துல இருந்தோம். అయితే మాదే చిన్న పొరపాటు. మేము అంటే నా ద్వారా మాత్రం కాదు, మనందరి ద్వారా మనం సంతోషపడాలి. అయితే మేము ఎదురు చూస్తున్న గొప్ప ప్రవక్త ఇంటి నుంచి వచ్చారంటే మాకు అది గొప్ప ఆశీర్వాదం. எங்களை விட பெரிய தீர்க்கதரிசி எங்கள் மத்தியில வந்திருக்கிறார்னு சொன்னால் எங்களுக்கு மிகுந்த சந்தோஷம். కాబట్టి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. கூடி வந்திருக்கிற எல்லா சகோதர சகோதரிகளுக்கும் நான் விசேஷித்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். క్రీస్తు ప్రణవ యొక్క నామ మహిమార్థమై கிறிஸ்து பிரனஹாம் நாமம் மகிமைக்காக ప్రపంచంలో ఉన్న వధువంతా కలుసుకోవాలని உலகத்தில் உள்ள எல்லா பரிசுத்தவான்கள் ஒன்றாய் சேர்க்கப்பட வேண்டும் என்று మన సహోదరుల యొక్క ప్రేరేపణతో சகோதரருடைய ஏவுதலினாலே ఇక్కడ మందిరం నిర్మించడం జరుగుతుంది. இந்த సభையிலே இந்த கூட்டம் நடந்தது. మేము బ్రదర్ చెప్పలేదు, நாங்கள் சகோதரனுக்கு சொல்லவில்லை, నేను చర్చిలో అనౌన్స్ చేసేసాను. நான் சபையிலே நான் அறிவிப்பு கொடுத்தேன். ఈ ఓపెన్ చేయడానికి బ్రహ్మ బ్రదర్ వస్తారు. நம்முடைய சபையினுடைய அந்த திறப்பு விழாவிலே சகோதரர் பிரணாம் அவர்கள் வருவார்கள். బ్రదర్ని అడగలేదు మేము, நாங்கள் பிரதரிடத்திலே நாங்கள் கேட்கவில்லை. బ్రదర్ వస్తారు ఖచ్చితంగా మన మందిరాన్ని బ్రదరే ఓపెన్ చేస్తారని. ஆனால் பிரதர் நம்ம மத்தியிலே வருவார், நம் எல்லோரும் சேர்ந்து நம்முடைய எல்லோரோடு கூட அவர் சேர்ந்து சபையை திறப்பார் என்று சொன்னேன். కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ஆகவே இப்பொழுது எல்லோரும் வந்தபடினால ఉన్న సహోదరి సహోదరులందరికీ என்ன வந்திருக்கிற எல்லா சகோதர సిస్టర్తో சகோதரிகளுக்கும் పాటుగా అందరికీ కూడా வந்திருக்கிற எல்லோருக்கும் கூட ఈ వచ్చే నెలలో வருகிற மாதத்துல மே மாதம் 28 28ஆம் தேதி చర్చి పైన కూడా క్లోజ్ అయిపోతుంది, మొత్తం పనులన్నీ పూర్తి అయిపోతాయి. மேலே கூட சபையினுடைய வேலைகள் எல்லாம் முடிந்து போய்விட்டது, முடிந்துவிடும். కాబట్టి ఇది మా ప్రేమ ఆహ్వానంగా మీరు భావించి ఓపెనింగ్ రావాలని ఇప్పుడే. ஆகவே எங்களுடைய அன்பின் அழைப்பை ஏற்றுக்கொண்டு சபை திறப்பு விழா ஆராதனைக்கு எல்லோரும் வர வேண்டும் என்று சொல்லி நாங்கள் வேண்டுதல் தெரிவித்துக் கொள்கிறோம். ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ஒவ்வொருவரும் அந்த ஸ்தோத்திர ஆராதனையில் கலந்து கொண்டு క్రీస్తు నామానికి గొప్పగా கிறிஸ்து நாமத்திற்கு பெரிதாக మహిమకరంగా மகிமையாக ఈ యొక్క మందిరాన్ని இந்த சபையை మనం ప్రతిష్ఠ చేసుకుందాం. நாம் பிரதிஷ்டை செய்து கொள்வோம். ఇక్కడున్న సహోదరి సహోదరులందరూ కూడా இங்க இருக்க అందరికి మన అబ్రహం గారికి అందరికి అబ్రహం లింకన్ బ్రదర్ కి ஆபிரகாம் லிங்கன் அவர்களுக்கும் అందరికి ఇక్కడ ఉన్న సహోదరులందరికీ కూడా మేము ఇప్పుడే இங்க இருக்கிற எல்லா தேவ பிள்ளைகளுக்கும் இப்பொழுதே நான் அழைப்பை கொடுக்கிறேன். ముఖ్యంగా குறிப்பாக బ్రహ్మ బ్రదర్ பிரணாம் பிரதர், ఇంట్లో ఉన్న సిస్టర్ పిల్లలందరూ తీసుకురావాలని కోరుతున్నాం. அவங்களுடைய துணைவியார் பிள்ளைகள் எல்லோரையும் கூட்டி வர வேண்டும் என்று நான் வேண்டுதல் தெரிவித்துக் మీరు கொள்கிறேன். మా మాటకి సిస్టర్ ఫ్యామిలీ చెప్పండి, எங்களுடைய இந்த வார்த்தைகளை எல்லோருக்கும் சொல்லுங்க. మీకోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పండి. உங்களுக்காக நமக்காக அவங்க எதிர்பார்த்துட்டு இருக்காங்கன்னு சொல்லுங்க. ఖచ్చితంగా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రావాలని మేము ఆశపడతాం. கண்டிப்பாக மோசஸ் பிரணாம் அவருடைய குடும்பம் முழுவதும் அந்நாள் இங்க இருக்கணும்னு சொல்லி. எஸ் பிரதர் ஓகே, ராஜா பிரதருடைய ஆல் பிரதர் ஓகே, எல்லா பிரதரும் அவங்க மனைவி பிள்ளைகளோடு கூட 28ஆம் தேதி அடுத்த மாதத்துல இங்க வர வேண்டும். మే 27 28 మొత్తం 4 days పెట్టారు. 2 days, மே மாதம் 4 நாட்கள் 26 27 28 29 29 28 చర్చ్ ఓపెనింగ్. ఓకే, 29 30 31 మీటింగ్స్. சரி, 28 சபை திறக்கப்படுகிற நாள், அது போல 28 29 30 31 3 நாட்கள் கூட்டங்கள். 4 days ముందే ప్రిపేర్ అయ్యి రావాలని ప్రేమ. ஆகவே 4 நாட்களுக்கு உங்களை நீங்கள் ஆயத்தப்படுத்திக் கொண்டு ఆయత్తతోడు வரும்படி మున్కూటియాగా உங்களுக்கு தெரிவித்துக் కొలిగిరే. మనకి ఎప్పుడో సుపరిచితులుగా ఉన్న వెల్సన్ గారు కూడా ఈ డేట్లు గుర్తు చేసుకోవాలని ముందుగా చెప్పాం, మరోసారి గుర్తు చేస్తాను. సోత్రం, హల్లెలూయా. కాబట్టి బ్రహ్మ గారు చెప్పిన వర్తమానం చాలా గొప్ప ఆదరణ కలిగించింది. இந்த நாளிலே பிரணாம் பிரதர் சொன்ன அந்த செய்தியானது நமக்கு ஒரு ஆச்சரியத்தை உண்டாக்கினது. ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా இங்கே உட்கார்ந்து இருக்கிற சகோதரிகள், சிறியவர்கள், வாலிபர்கள், பெரியவர்கள் எல்லோரும் క్రీస్తు తామస్ యొక్క వర్తమానం ఒక్క మాట, கிறிஸ்து தாமஸ் அவருடைய செய்தி ஒரு வார்த்தை మాకు సంతోషమే. இவை கேட்டாலுமே சந்தோஷம் தான். కానీ బ్రదర్ విస్తారంగా చెప్పారు. ஆகவே சகோதரர் வருவேன் என்று சொன்னார்கள். நமக்கு మా హృదయాలకు ఎంతో సంతోషాన్ని அது என்னுடைய இருதயத்திற்கு மிகுந்த மகிழ்ச்சியா இருந்தது. మనం విన్న వర్తమానాలు కాదు కానీ ఎప్పుడు విన్నా కూడా అది నూతనంగానే ఉంటుంది. பாருங்கள், நாம் கேட்ட செய்திகளையே மீண்டும் மீண்டும் கேட்டுக்கொண்டிருந்தாலும்
அதை கேட்கும் பொழுது நம்முடைய இருதயத்துக்கு அது புத்துணர்ச்சியாக இருந்து అందుకే கொண்டிருக்கும். దీనికి నిత్య సువార్త అని పేరు పెట్టారు. என்றால் இவைகளுக்கு தான் விந்தையான சுவிசேஷம் என்று பெயரிட்டார்கள். పగలంతా ఎంతో అక్కడ అలసిపోయినప్పటికీ కూడా பாருங்கள், பகல் முழுவதும் எவ்வளவோ அலைச்சல்கள் அவர்களுக்கு. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి எங்களுடைய அழைப்பை ஏற்றுக்கொண்டு ఇక్కడికి వచ్చి இங்கு வந்து మా హృదయాలను బలపరిచినందుకు எங்களுடைய இருதயங்களை பலப்படுத்தினதற்காக సోదరు బ్రహ్మం బ్రదర్ కి, பிரனஹாம் அவர்களுக்கும், అదేవిధంగా సోదరులందరికీ కూడా அதே ప్రత్యేకంగా போல கூடி வந்திருக்க எல்லா சகோதர சகோதரிகளுக்கும் என்னுடைய நன்றியை வாழ்த்துதலை தெரிவித்துக் கொள்கிறேன். యేసునామానికి స్తోత్రం కలుగును. பிரனஹாம் நாமத்திற்கே ஸ்தோத்திரம் உண்டாவதாக. நன்றி. ప్రేమ నమ్మ తండ్రి సర్వోన్నతుడా, జీవాధిపతి వందనములు. ఈ సాయంకాల వేళ మా ప్రియ సహోదరుడు రాజుగారి యొక్క సంఘమును వారి పరిచర్యను సూచనకిచ్చిన అవకాశం బట్టి వేళ స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ పరిచర్యను సంఘమును దీవించి ఆశ్రయించి ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థితికి సహాయం ఇచ్చి మీ యొక్క సన్నిధి, మీ కాపుదల, మీ యొక్క రాజ్య పరిపాలన సమస్తము మీరు అనుగ్రహించి అయిపోయి చేరవచ్చిన మా ప్రియ సహోదరులందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారి వారి సంఘములను వారికి పరిచయమును దీవించి ఆశ్రయించమని ప్రభా మీకే మహిమాగంత ప్రవచిస్తూ మా ప్రభు విమోచకుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ஸ்தோத்திரம் கர்த்தாவே, உம்மை நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். இந்த அருமையான நாளுக்காக நாங்கள் உம்மை துதிக்கிறோம். சகோதரர்கள் ஒருமித்து வாசம் பண்ணுவது எத்தனை நன்மை இன்பமா இருக்கிறது என்று உம்முடைய வார்த்தை சொல்லுகிறது. அதன்படி ஆண்டவரை கர்த்தாவே, பிராணம் பதரும் ஆண்டவரை, நாங்கள் ஆண்டவரை தூரத்திலிருந்து வந்த ஒவ்வொருவரும் ஆண்டவரை சகோதரன் ஆண்டவரை ராஜபதர் சபைக்கு வரவும் சகோதர சகோதரிகளை சந்திக்கவும் பரலோகத்தின் தேவன் பாராட்டின உங்களுடைய கிருபைக்காக உமக்கு ஸ்தோத்திரம் கர்த்தாவே. ஆண்டவரை ராஜபதர் அவர் ஏற்படுத்தக்கூடிய அந்த டெடிகேஷன் மற்றும் ஆண்டவரை மீட்டிங் எல்லாவற்றையும் தேவன் நீர் ஆசீர்வதிக்க வேண்டுமா நாங்கள் ஜெபிக்கிறோம். ஆண்டவரை முழு சபையும் நீர் காத்து வழி நடத்த வேண்டுமா நாங்கள் ஜெபிக்கிறோம். இப்பொழுது ஆண்டவரே, தூரம் பிரயாணப்பட்டு போகக்கூடிய ஒவ்வொரு சகோதர சகோதரியும் ஆண்டவரை சுகபத்திரமாய் தங்கள் இடங்களுக்கு போய் சேரத்தக்கதாய் ஆண்டவரை நல்ல பிரயாணத்தை வாக்கி பண்ணுவீராக. காத்துக்கொள்ளும், பலப்படுத்தும். ஜெபிக்க மறந்த காரியங்களை கூட்டித்தாரும். ஜீவனுள்ள ஆண்டவரை கிறிஸ்து பிராண நாமம் ஜெபிக்கிறேன் தெய்வமே. ஆமென். ஸ்தோத்திரம் கர்த்தாவே, ஸ்தோத்திரம் அப்பா. எல்லாத்தையுமே கிறிஸ்துபிராம் சாமி நாளுக்காக நன்றி செலுத்துகிறோம். தேவனே, 2010 தேவனே செய்தி கொடுக்க, தேவனே பிராணபத்திரம் நாங்களுமாக வந்து தேவனே ராஜபதி சபையில் தேவனே செய்தி கொடுத்தோம். இப்போது 16 வருஷத்துக்கு பிறகு மீண்டுமாக தேவனே சபைக்கு வரவும், தேவனே ராஜபதி காட்டிய அன்புக்காகவும் சபையினர் காட்டிய அன்புக்காகவும் தேவனே ஸ்தோத்தரிக்கிறோம் அப்பா. தேவனே, கர்த்தர் பிராணம் என்றும் கர்த்தருடைய தாமஸ் என்றும் கிறிஸ்துக்கள் என்று நாம் மனவடி தான் கிறிஸ்துக்கள் என்பதையும் தேவனை மீண்டுமாக தேவனுக்கு பிரணபதன் மூலமாக தேவனை சபைக்கு அறிவிக்கிற செய்கிற திருப்பைக்காக கொடான்கள் சோத்திரம் அப்பா. வந்துள்ள பசுவான்களை ஆசீர்வதியும், பாரதர்களை ஆசீர்வதியும். இயேசுவின் புதிய நாமம் துக்கானாமத்தில் கேட்கிறோம். ஆமென். சோதரமானவரே, பரது மகத்துவமான தேவனை கத்தாய், மகத்தான் நாள் பொன்னா நாளில் எவ்விதமாக சரீரம் நாங்கள் ஒன்று கூடி ஜெபித்த கிருபைக்காக சோதரம் யார் கொடுக்கப்படாத ஸ்லாக்கியத்தை இந்த கடைசி நாளிலே நீர் தெரிந்து கொண்டீரே, அன்பு கொண்டீரே. ஆட்டுக்கொண்டு ஜீவபத்தில் பேர் எழுதப்பட்டதுக்காக ஸ்தோத்திரம் அப்பா. கண்டு கொண்டோம், அறிந்து கொண்டோம், ஒன்றுபடுத்தி கொண்டோம் அப்பா. நாங்கள் தான் 7ஆம் முத்திரையில் பாகமாக இருக்கிறபடியால் அந்த மகத்தான வெளிப்பாட்டை பெற்ற மக்கள் முன்பாக பிசாசன் வலுவன் தோற்கடிக்கப்பட்டவன் ஆயுதம் பறிக்கப்பட்டதுக்காக ஸ்தோத்திரம் அப்பா. தேவனே, ஓ தேவனே, இந்த 3ஆம் யாத்திலே சகோதரன் ராஜபதி தெரிந்து கொண்டதுக்காக ஸ்தோத்திரம் அப்பா. குடும்பத்துக்காக ஜெபிக்கிறோம், சிறுமந்தைக்காக ஜெபிக்கிறோம் அப்பா. வார்த்தண்ணியில வலது போய் எழுது போய் சாய்ந்து போகாதபடி ஓ இந்த 3ஆம் யாத்திரை கண்மலாகிய கிறிஸ்து நோக்கி முன்னேற கொடுத்த கிருபைக்காக ஸ்தோத்திரம் அப்பா. தேவனே, மகத்தான இந்த ஊழியத்திலே சகோதரன் பங்குபட்ட கிருபைக்காக ஸ்தோத்திரம். வெகு விரைவிலே இந்த உலகத்தின் மக்கள் வந்து டி நரசிம்மபுரத்துக்கு சூப்பர் சர்ச் யார் என்பதை கண்டுகொள்ள சோதரம், அவர் பாதத்தில் விழப்போவதுக்காக சோதரம், இவர்கள் யார் என்பதை உயர்த்தி காட்டப்போவதுக்காக சோதரப்பா. கிறிஸ்து பிராண்ட் நாமத்தால தேவனே நீ தம்மை ஒரு ஆசீர்வதி கொண்டு போவதுக்காக சோதரப்பா. நல்ல ஐக்கியத்துக்காக சோதரம். நல்கொண்டு பாஸ்டர் ஆபிரகாம் கான்ஸ்டன் கிருபைக்காக சோதரம், யோபு கான்ஸ்டன் கிருபைக்காக சோதரம், அவ்விதமாக ஆபிரகாம் லிங்கன் கான்ஸ்டன் கிருபைக்காக சோதரம், மற்ற அநேக பரிசுத்தவான்களை கான்ஸ்டன் கிருபைக்காக சோதரப்பா. காத்து பலப்படுத்த புறப்பட்டு போகும்போது நீங்க நித்திய பிரசன்ன சகலமாகமை எங்கள் ஒவ்வொரு சூழ்ந்து கொண்டு போவதுக்காக சோதரப்பா. வானத்தையும் அசைப்பதற்காக மறைவிடத்துல எங்கள் ஒவ்வொரு தெரிந்து கொண்டீர், ஒரு நோக்கத்துக்கு பிறந்து கொண்டிருக்கிறோம், வாழ்ந்து கொண்டிருக்கிறோம் அப்பா. வானத்தையும் அசைப்பதற்காக எங்கள் ஒவ்வொரு நீ உருவாக்கிறதுக்காக ஸ்தோத்திரம். எல்லாவற்றையும் ஜீவன் ஆண்டவராகிய கிறிஸ்து பிராண்ட் நாமத்துக்கே பிதாவே. ஆமென், ஆமென். லாஸ்ட் பிரேயர் ராஜ் பிரதர். పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రంలో. ఈ యొక్క సమయంలో గొప్ప మహిమకరమైన సమయాన్ని మాకు ఇచ్చారు స్తోత్రములు. మా యొక్క పేరు పరలోకంలో రాయబడింది,
మా పేరు పిరమిడ్ లో రాయబడి ఉంది. మా పేరు మరి గోధుమ గింజల్లో మా పేరు రాయబడి ఉంది. మేము స్వాస్థ్యాన్ని పొందుకున్న పెళ్లి కుమార్తెగా మేమున్నాము. విడుదల పొందుకున్న పెళ్లి కుమార్తెగా మేమున్నాము. మరణము లేకుండా సజీవంగా ఎత్తబడే పెళ్లి కుమార్తెగా మేమున్నాము. గొప్ప దేవుడు స్తోత్రములు. ఆది కాండంలో మీరు చెప్పినట్లుగా మొదటి జాతి ప్రజలుగా మేమున్నాం. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు మరి మా మధ్యకి సహోదరులు మరి బ్రహ్మ బ్రదర్ని, యువ బ్రదర్ని, మరి ఇంకా సహోదరులందరూ కూడా మీరు తీసుకుని వచ్చి మా యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరిచింది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు తిరిగి ప్రయాణమే వెళుతుండగా క్షేమకరంగా నడిపించండి. బ్రహ్మ సోదరుడు మాట్లాడుతున్న మాటని తమిళ నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి మా యొక్క ప్రత్యేకమైన సహోదరుడు విల్సన్ గారు కూడా మీరు తీసుకుని వచ్చారు. నా ప్రభు విల్సన్ గారు కూడా మీరు దీవించండి. సహోదరుని యొక్క పరిచయాన్ని కూడా మీరు దీవించండి. అదేవిధంగా మరి వారు వెళ్తున్న ప్రయాణమంతలో కూడా మీ కాపుదలు ఉంచండి. మీ మరల ప్రభు మరి మే 28, 29 ప్రభు మరి 30, 31 4 దినాలు ఒక మహిమకరమైన దినాలు మేము చూడబోతున్నాము. ఈ యొక్క సమయానికి ప్రభు మరి తగిన విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. కావాల్సిన ప్రతి పనిని కూడా మీరు సమకూర్చండి. అప్పటి వరకు ప్రభు మీ యొక్క కృప కాపుదల మా అందరిపై ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనుమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. Nam never fails, Christ nam never fails, Christ nam never fails indeed. Hallelujah, hallelujah. Christ nam never fails indeed. It's coming very soon, it's coming very soon, it's coming very soon indeed. Hallelujah, hallelujah, it's coming very soon indeed. Amen.